ప్రభునందు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ఇది మన కర్ణాటక ప్రేయర్ వారియర్స్ గత 62 దినాలుగా ప్రతి దినము కూడా కర్ణాటక, అలాగే తమిళనాడు, కేరళ, మేబీ ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ట్రాల్లో ఉన్న గౌరవ దైవజనుల సమాఖ్య కలిసి కొన్ని రోజులుగా 60 దినాలకు పైగా ప్రత్యేకమైన రీతిలో దేశం కోసం, సంఘం కోసం, సమాజం కోసం, ముఖ్యంగా ఈ కోవిడ్ పాండమిక్ గుండా వెళ్తుంటున్న ప్రపంచం కోసం ప్రార్థిస్తూ సంఘాన్ని స్థిరపరుస్తూ బలపరుస్తూ, అదే సమయంలో మన క్రైస్తవ ఆధ్యాత్మిక నాయకులైన వారి ఆత్మీయ సమైక్యత, ఆత్మీయ సిద్ధపాటు, ఆత్మీయ సహవాసాన్ని అలా నిలబెడుతూ వస్తూ ఉన్న కర్ణాటక ప్రేయర్ వారియర్స్ సమూహానికి తోటి దేవుని సేవకునిగా నేను ప్రత్యేకమైన అభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులు రెవరెండ్ సాల్మన్ గారు నాకు చాలా సంవత్సరాల క్రితం నేను వారిని ఎరుగుదును. వారు నన్ను మీ అందరి పక్షాన ఆహ్వానించి మీతో పాటు ఈ పూట దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేయడానికి ఒక అవకాశాన్ని గౌరవ దైవజనుల ద్వారా ప్రభు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి వందనస్తున్నై ఉన్నాను. అలాగే సహ దైవజనులందరికీ కూడా నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కలిసి దేవుని వాక్యాన్ని చాలా సంక్షిప్తంగా మేబీ ఒక 45 నిమిషాలు అటు ఇటుగా ధ్యానం చేయాలని నేను ఆశపడుతుంటున్నాను. ప్రియులారా, నాకు తెలుసు ఇప్పుడే సాల్మన్ అయ్య గారు కూడా అంటున్నారు, అందరూ కూడా దాదాపు దేవుని సేవకులుగా ఇక్కడ సమకూడి ఉన్న పరిస్థితి కాబట్టి సేవకులను, పరిచర్యలో ఉంటున్న దైవజనులను ఉద్దేశించి మనలో మనంగా దేవుని వాక్యాన్ని పరిశీలించాల్సిన శ్రేష్టమైన సమయంగా నేను భావిస్తుంటున్నాను. మనం అందరం కూడా ఒప్పుకుంటాం ఏంటంటే, సామాన్యంగా మనం బోధిస్తూ ఉంటాం, కానీ మనము బోధించబడడం అన్నది కాస్త తక్కువగా ఉంటుంది. మిగిలిన వాళ్ళు మ్యూట్ చేసుకుంటే నేను మాట్లాడడానికి బాగుంటుంది. జస్ట్ కోఆపరేట్ విత్ us, రైట్? చాలా సార్లు మనం బోధించే వాళ్ళంగానే ఉంటాం, తీరిక లేకుండా బోధించే వాళ్ళంగా ఉంటాం. మన పని అది, మన పిలుపు అది. దేవునికి వందనాలు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యుల జీవితాలను మనం గమనిస్తే వారు కూడా కూర్చొని దేవుని సన్నిధిలో తమ ఏకాంత సమయాలను గడిపి దేవుని నుండి బలపడి పరిచర్య కొనసాగించిన వైనం మనకు తెలుసు. ఈ పాండమిక్ నిజంగా మన దైవజనులందరికీ కూడా అలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చింది అని మనము తప్పనిసరిగా ఒప్పుకోక తప్పదు. ఈ సమయంలో ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని మనలో మనంగా తొంగి చూసుకుని కొన్ని కీలకమైన అంశాలను మన ముందు ఈ పూట కొన్ని నిమిషాలు ఉంచాలని ఆశపడుతుంటున్నాను. బైబిళ్లను మనం దగ్గర పెట్టుకుందాం, ఒక నోట్బుక్ దగ్గర పెట్టుకుందాం, ఒక పెన్ దగ్గర పెట్టుకుందాం. ఇది కేవలము దేవుని పరిచర్యలో ఉంటున్న మనలను ఉద్దేశించి మనలో మనము తొంగి చూసుకోవడానికి, అలాగే మన చుట్టూ ఉంటున్న దేవుని సేవక ప్రపంచాన్ని మనము ఒకసారి చూడడానికి ఉపయోగపడే అంశాలు మనం తలంచాలని నేను ఆశపడుతుంటున్నాను. నేను నేరుగా మన ముందు ఉంచదలిచిన అంశం ఏంటంటే అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు. ఈ మాట మనకు క్రొత్తదేం కాదు. ఎందుకంటే బైబిల్ నేటికి 2000 సంవత్సరాలు అటు ఇటు పూర్వమే ఈ మాట బైబిల్లో రాసి పెట్టబడి ఉంది. అందుకని ఈ అంత్య దినాలలో ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల పోకడ, వారి చలామణి, వారి ఉనికి నానాటికి ఎక్కువ అవుతూ ఉంటున్న ఈ నేపథ్యంలో దేవుని సేవకునిగా వాక్యపు వెలుగులో నన్ను నేను ఎలా చూసుకోవాలి, అదే సమయంలో పరిచర్యలో ఉంటున్న మన చుట్టూ ఉన్న సమాజాన్ని, ప్రపంచాన్ని, సంఘాన్ని ఎలా చూడాలి, ప్రభు మనకిచ్చిన సంఘాన్ని ఎలా జాగృతి చేయాలి, మన పరలోకపు పిలుపు వరకు, పరలోకం నుంచి ప్రభు తిరిగి
పునరాగమనం చెందే వరకు ఆయన మన చేతికిచ్చిన పరిచర్ను ఎలా భయముతోనూ వణుకుతోనూ జాగ్రత్తగా కాపాడాలి. ఈ అంశాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి నేను ఈ అంశాన్ని ఎత్తుకొని మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 అలాగే 16వ వచనం మొదటి భాగాన్ని ఒకసారి చదువుకుందాం. దానిని ముఖ్యమైన అంశంగా వచనంగా పెట్టుకొని మిగిలిన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16 మొదటి వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఇది అక్కడ మనకు స్పష్టంగా ఉన్న మాట. నేను 3 విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటి? రెండవదిగా స్థిరమైన సార్వత్రిక క్రైస్తవ సిద్ధాంతాలు ఏవి? ఇక మూడవదిగా నేడు సంఘంలోని అబద్ధ బోధకుల రూపాలు. నేడు క్రైస్తవ సంఘములోని అబద్ధ బోధకుల రూపాలు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటో స్థూలంగా మాట్లాడతాను. 2, స్థిరమైన సార్వత్రిక క్రైస్తవ నమ్మకాలు లేదా సిద్ధాంతాలు ప్రస్తావిస్తాను. మూడవది, విస్తృతంగా నేను ధ్యానించాలి అని అనుకుంటున్న చివరి అంశం ఏంటంటే, నేటి ఆధునిక క్రైస్తవ సంఘములో ఉన్న అబద్ధ బోధకుల వివిధ రూపాలు ఎలా ఉన్నాయి వాక్యపు వెలుగులో. ఇవి మనం మాట్లాడుకోబోతున్న విషయాలు. మొట్టమొదటిగా క్రైస్తవ సిద్ధాంతం అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్? నా ప్రియ ఆత్మీయ గౌరవ దైవజనులారా, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, కానీ ఒకసారి అలా ప్రస్తావించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. గ్రీకులో డాక్ట్రిన్ అన్న మాటకు డిడస్కలియా, డిడకే లాంటి పదాలు వాడారు. బోధన లేదా బోధించబడినది అన్న అర్థం వచ్చేటట్టు డిడస్కలియా అన్న మాట వాడారు. యాక్ట్ ఆఫ్ టీచింగ్ ఆర్ దాట్ విచ్ ఈస్ టాట్. ఇలాంటి అర్థాలతో బోధన లేదా బోధించబడినది అన్న అర్థముతో గ్రీకులో డిడస్కలియా అన్న మాట వాడారు. ప్రియులారా, మనకు తెలుసు క్రైస్తవ్యం ఒక విశ్వాసం, అదొక నమ్మకం. ఈ విశ్వాసంలో ఎన్నో ఎన్నో విభిన్నమైన నమ్మకాలు దాగి ఉన్నాయి. ఈ విలువైన నమ్మకాలన్నీ కూడా యేసుక్రీస్తు చుట్టూతా అలుముకొని తిరుగుతూ ఉన్నాయి. ఈ నమ్మకాల మీదే క్రిస్టియానిటీ ఆధారపడి ఉంది. ఈ నమ్మకాల మొత్తాన్ని అపోస్తలుడైన పౌలు అనేక పర్యాయాలు ఒక పదం వాడి ప్రస్తావిస్తూ వచ్చాడు. మీలో కొంతమందికి తడుతూ ఉండొచ్చు ఆ పదం ఏంటో. అది హితబోధ అన్నాడు. సౌండ్ డాక్ట్రిన్ అన్నాడు. మెట్టుకు ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి తాను రాసిన 2వ ఉత్తరంలో 1వ అధ్యాయము 13 నుంచి 14 వచనాల్లో భాగంలో ఇలా అంటాడు. తిమోతి, క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన, ఈ మాట గమనించండి, నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును గైకొనుము అంటాడు. ఆ హిత వాక్య ప్రమాణము అని ఉంది చూసారు, దాన్ని మనం అండర్లైన్ చేసుకుంటే NIVలో ఇలా ఉంది, ప్యాటర్న్ ఆఫ్ సౌండ్ టీచింగ్. ఆ పదానికి క్రింద ఫుట్ నోట్ లో తెలుగు బైబిల్లో ఇలా ఉంది, ఆరోగ్యము గల వాక్యం లేదా ఆరోగ్యకరమైన వాక్యం. ఇప్పుడు మనకు ఒక స్పష్టత వచ్చేసి ఉండాలి. ఏంటి? ఈ నమ్మకాల బోధ అని ఉంది చూసారు, ఇది చాలా కీలకమైంది. కాబట్టే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెబుతూ ఇలాగంటున్నాడు, తిమోతి, నిన్ను గూర్చి 4వ అధ్యాయం 16వ వచనం 1 తిమోతి, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు నీ డిడస్కలియా గూర్చి జాగ్రత్తగా ఉండుము.
అంతేకాదు వీటిలో నిలకడగా ఉండుము అని అంటున్నాడు. ఎన్ని భావాలు అందులో నుంచి మనకు వచ్చాయో మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, నీవు నా వలన వినిన వాక్యము అది హిత వాక్యము, 2 అది ప్రామాణిక వాక్యము, 3 అది ఆరోగ్యకరమైన వాక్యము, 4 నీ మట్టుకు నీవు ఆ విషయములో జాగ్రత్తగా ఉండవలసిన వాక్యము, 5 అంతేకాదు నువ్వు ఆ హిత వాక్య ప్రమాణములో నిలకడగా కూడా ఉండవలసిన వాక్యము, డిడస్కలియా డిడాకే అని పౌలు అన్నాడు. ఆ హితవాక్య ప్రామాణిక బోధన కోసమే ఎన్నెన్నో సదస్సులు వెనకడికి జరిగాయి. ఎన్నెన్నో ఒప్పుకోళ్ళు, కన్ఫెషన్స్ వెనకడికి జరిగాయి. అలాంటి సదస్సుల్లో నుంచి పుట్టుకొచ్చినవే నేడు మనదాకా వచ్చిన హిత బోధ వాక్య ప్రమాణాలు, క్రీడ్స్ అంటాం, క్రీడ్స్ అని అంటాం. వాటిలో ముఖ్యమైన 3 ప్రమాణాలు నేను జస్ట్ అలా ప్రస్తావించి ముందుకెళ్ళిపోతాను. మనకు తెలిసినవే. అందులో మొదటిది అపోస్తుల విశ్వాస ప్రమాణం, మనకు తెలుసు. 2 నైసీన్ విశ్వాస ప్రమాణం, 3 అథనేషియన్ విశ్వాస ప్రమాణం. ఈ ప్రమాణాల్లో ఏముంది అని అంటే, ఈ ప్రమాణాల్లో ఇందాక మనం చదువుకున్న యావత్ హిత వాక్య ప్రామాణిక ఆరోగ్యకరమైన బోధనకు సంబంధించిన నమ్మకాలు ఈ ప్రమాణాల్లో జొప్పించి ఒక ప్రమాణం రూపంలో దాన్ని అమర్చి పెట్టారు. మన లూథరన్ సంఘాలు, మరికొన్ని సంఘాలు ఆరాధనల్లో అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని చదువుతూ ఉండడం అన్నది మనకు తెలుసు. ప్రొటెస్టెంట్ సంఘం అంతా కూడా అపోస్తుల విశ్వాస ప్రమాణమో, నైసిన్ విశ్వాస ప్రమాణమో వారి ఆరాధన కార్యక్రమాల్లో రోజు చదవకపోయినా వీటినన్నిటినీ కూడా మనం నమ్ముతూ ఉన్నాం అని వారు ఎప్పుడో స్పష్టం చేశారు. కాబట్టి మొత్తం క్రొత్త నిబంధనను గనుక మనం మధిస్తే, గ్రైండ్ చేస్తే, నూరి పోస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం నిలకడగా ఉండాల్సిన ఆరోగ్యకరమైన హితవాక్య ప్రమాణం అనబడిన బోధన ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఏ నమ్మకాలైతే యేసు ప్రభు చుట్టూ అల్లుకొని మన భక్తికి, మన ఆచరణకు మార్పు లేని కీలక ప్రామాణికాలు అయ్యాయో వాటిని క్రైస్తవ సిద్ధాంతం అని అంటాం. మరలా రిపీట్ చేస్తాను ఆ నిర్వచనాన్ని. ఏ నమ్మకాలైతే యేసు ప్రభు చుట్టూ అలుముకొని అవి మన భక్తికి, మన ఆచరణకు మార్పు లేని కీలకమైన ప్రామాణికాలుగా ఉన్నాయో వాటి మొత్తం సంపుటిని మనము క్రైస్తవ సిద్ధాంతం అని అంటూ ఉన్నాం. ఇది స్థూలంగా క్రైస్తవ సిద్ధాంతం అంటే. క్రైస్తవ సిద్ధాంతం అది మనకు ఇవ్వబడినది. క్రైస్తవ సిద్ధాంతం ఆరోగ్యకరమైనది. క్రైస్తవ సిద్ధాంతం ప్రామాణికమైనది. క్రైస్తవ సిద్ధాంతం ప్రతి బోధకుడు ఎరుగవలసినది. క్రైస్తవ సిద్ధాంతం ప్రతి బోధకుడు అందులో నిలకడగా ఉండవలసినది. క్రైస్తవ సిద్ధాంతం మార్పు లేనిది. ఇదన్నమాట. ఇంత శ్రేష్టమైన క్రైస్తవ సిద్ధాంతం డిడస్కలియేను మనము కలిగి ప్రపంచవ్యాప్తంగా ఈ క్రైస్తవ భక్తి చేస్తున్నాం, ఈ విశ్వాసాన్ని బోధిస్తూ ఉన్నాం. ఇది మొదటి విషయం. ఇక రెండవ ప్రాముఖ్యమైన విషయం, క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ సిద్ధాంతం అంటున్నాం కదా, అదేంటి? స్థిరమైన సార్వత్రిక క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి? ఇప్పుడు ఇలా ఈ దినాన్న వేల కొలది క్రైస్తవ శాఖలు ప్రపంచవ్యాప్తంగా మనకున్నాయి. అయితే అందరం కూడా మనం తేల్చుకున్నది ఏంటంటే, ఆరోగ్యకరమైన, స్థిరమైన, మార్పు లేని, ప్రామాణికమైన క్రైస్తవ నమ్మకాలు ఖచ్చితంగా అందరం పాటించాల్సిందే. అది క్రైస్తవ భక్తి, విశ్వాసము, సంఘము, సంస్థ, సేవకుడు, బోధకుడు అయితే. అందుకని వీటిని ఏమంటామంటే ఎసెన్షియల్ డాక్ట్రిన్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్ అని అంటాం. ఇంకొన్ని నాన్ ఎసెన్షియల్స్ ఉన్నాయి, అంతగా ముఖ్యం కాదు, శాఖకు మారుతూ ఉంటాయి. వాళ్ళు బట్టలు మార్చుకుంటూ ఉంటారు, లేదంటే వాయిద్యాలు గురించిన ఇతరత్ర అంతగా ముఖ్యం కాని
అనగా ఈ కోర్ డాక్ట్రిన్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్ ని ప్రభావితం చెయ్యని చిన్న ఉన్నాయి. అవి నాన్ ఎసెన్షియల్స్. ఎవరికి తోచినట్టుగా వారు అనుకూలతను బట్టి పాటించుకోండి, మానేసేయండి. పెద్ద విశేషం కాదు. కానీ స్థిరమైన సార్వత్రిక క్రైస్తవ మార్పు లేని క్రీస్తు చుట్టూ తిరిగే ప్రామాణిక నమ్మకాలలో మార్పు ఉండదు. ఉంటే అది క్రైస్తవ భక్తి విశ్వాసము అనిపించుకోదు. అనతగినవి కొన్ని ఉన్నాయి, వాటిని ప్రస్తావిస్తాను. అవన్నీ కూడా సిద్ధాంతాల రూపంలో ఉన్నాయి. మొట్టమొదటిది థియాలజీ ప్రాపర్, అనగా దేవుడు ఒక్కడే. ప్రపంచవ్యాప్తంగా అది క్రైస్తవ్యం అయితే అతడు క్రైస్తవ బోధకుడు, ప్రవక్త అని పిలిపించుకోనివ్వండి, అపోస్తలుడు అని పిలిపించుకోనివ్వండి, పాస్టర్ అని పిలిపించుకోనివ్వండి, లేదంటే బోధకుడు అని పిలిపించుకోనివ్వండి, సువార్తికుడు అని పిలిపించుకోనివ్వండి, సంఘ పెద్ద అని పిలిపించుకోనివ్వండి, సంఘ పరిచారకుడు అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, స్త్రీ అవనివ్వండి, వారెవరైనా సరే క్రైస్తవ వేదిక మీద మనం బోధించే వాళ్ళంగా, భక్తి చేసే వాళ్ళంగా ఉన్నట్లయితే మనము విధిగా నమ్మవలసిన మార్పు లేని స్థిరమైన హితవాక్య ప్రామాణిక ఒక సత్యము, దేవుడు ఒక్కడే. గాడ్ ఈస్ వన్. యెషయా గ్రంథంలో 44:6వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. నేను ఇవన్నీ మాట్లాడను, కానీ అక్కడ ఇలా ఉంది, నేనే మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఇది తిరుగులేని క్రైస్తవ సిద్ధాంతం. ఈ దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సార్వభౌమాధికారి, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమయ్య ఉన్నవాడు, సత్యుడు అయి ఉన్నవాడు, ఉనికిలో ఉన్న ప్రతిదానికి సృష్టికర్త అయి ఉన్నవాడు, అనంతుడు, నిత్యుడు, మార్పు లేనివాడు. ఇలాంటి ఎన్నెన్నో ఏకైక లక్షణాలతో ఈ దేవుడు భాసిల్లుతూ ఉన్నాడు అన్నది మన క్రైస్తవ విశ్వాసం. వీటన్నిటికీ రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు సమయం కాదు కాబట్టి నేను ఇవ్వడం లేదు. రెండవది, దేవుడు ఆ ఒక్కడైన దేవుడు త్రిత్వ రూపుడు. గాడ్ ఈజ్ ఇన్ ట్రినిటీ. ఈ త్రిత్వం, త్రియేక దేవుడు లాంటి పదాలు బైబిల్లో కనబడకపోయినా దేవుని త్రిత్వం, ట్రై నేచర్ ఆఫ్ గాడ్ బైబిల్లో ఇంప్లిసిట్లీ, అవ్యక్తంగా, స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను మనకు తెలిసినవి. ఒకటి, సృష్టి ఫార్ములాలో త్రిత్వం ఉంది. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో దేవుడు తనలో తాను మాట్లాడుతూ ఉంటున్నప్పుడు అక్కడ మన అనే ప్లూరల్, ఆ భావం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏంటనంటే దేవుడు త్రిత్వ రూపుడు అని. రెండవది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అన్న మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలోని బాప్తిస్మపు ఫార్ములాలో త్రిత్వ ఏకతనం ఉంది. 3, 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినట్టు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక అన్న ఆశీర్వాద ఫార్ములాలో త్రిత్వ ఏకత్వం ఉంది. కాబట్టి దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు 3 వ్యక్తులుగా తన్ను తాను మానవులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఒక్క దేవునికి ఉన్న అన్ని లక్షణాలు 3లోనూ సమానంగా ఉన్నాయి. అందుకే ఆ ఒక్క దేవుడు తండ్రి అయిన దేవునిగా, ఆ ఒక్క దేవుడు కుమారుడైన దేవునిగా, ఆ ఒక్క దేవుడు పరిశుద్ధాత్ముడైన దేవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇది మనకు తెలుసు. దీనిని మనము ఏమంటున్నాము అనంటే డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ అని అంటున్నాం. ఇది సార్వత్రిక స్థిరమైన క్రైస్తవ హితవాక్య ప్రామాణికం. మూడవది క్రిస్టాలజీ, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే సంపూర్ణ దైవ మానవ రూపుడైన యేసుక్రీస్తు. Jesus Christ being the complete God and complete man. త్రిత్వంలోని 2వ వ్యక్తికు క్రీస్తు తాను మనం ముందు చెప్పుకున్నట్టుగా పరిపూర్ణ దేవుడు, అలాగే ఆయన సశరీరుడుగా కన్య గర్భాన ఈ లోకానికి రక్షకునిగా వచ్చినప్పుడు కూడా పరిపూర్ణ దేవుడు, అదే సమయంలో పరిపూర్ణ నరుడు.
యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు ఈ మాట నేను ఎత్తుకున్నాను? యోహాను 8:58లో అక్కడ ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంటుంది. బిఫోర్ అబ్రహాం వాస్ బోర్న్, ఐ యామ్ అంటాడు. దీనిని మనం నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో పోల్చి చూస్తే అక్కడ కూడా దేవుడు ఐ యామ్, నేను ఉన్నవాడను అని అంటాడు. అదే మాట ఇక్కడ ప్రభు కూడా చెప్తాడు. ఇంకా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, 14వ వచనం, 8వ అధ్యాయం 24 వచనాలు ఇవన్నీ మనకు చెప్పకనే చెప్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు పరిపూర్ణంగా, యేసుక్రీస్తు ప్రభు నరుడు పరిపూర్ణంగా. ఈ క్రిస్టాలజీ కూడా స్థిరమైన సంఘ సార్వత్రిక క్రైస్తవ నమ్మకాలలో మార్పు లేనిది. ఇక 4వది, యేసుక్రీస్తు ప్రభుని భౌతిక జననం, భౌతిక జీవనం, భౌతిక మరణం, భౌతిక పునరుత్థానం, భౌతిక ఆరోహణం ఇవన్నీ కూడా ఈ క్రైస్తవ ప్రామాణిక హితవాక్య సత్యాలలో మరొక నమ్మకం. ఇందులో దేనిని నమ్మకపోయినా అది క్రైస్తవ నమ్మకం క్రిందకు రాదు. 5వది, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ, సోటీరియాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ సాల్వేషన్. క్రియల వల్ల కాదు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, ఎవడును అందుకే అతిశయపడడానికి వీలు లేదు అని ఎఫెసీ 2:8-9 వచనాలు మనకు స్పష్టంగా ఉంది. ఇందులో ఏమైనా తేడాలు గనుక వస్తే అది క్రైస్తవ భక్తి కాదు, విశ్వాసం కాదు. ఇక 6వది జాగ్రత్త వినండి. 6వది, రక్షించబడిన విశ్వాసుల సమాజమే సంఘం. రక్షించబడిన విశ్వాసుల సమాజమే సంఘం. హలో, am I audible? Right. Yes, Pastor, continue. Yeah, thank you so much. Right. 6వ సిద్ధాంతం, రక్షించబడిన విశ్వాసుల సమాజమే సంఘం, ద డాక్ట్రిన్ ఆఫ్ ద చర్చ్. దీన్ని ఎక్లీషియాలజీ అని అంటాం. అమూల్యమైన రక్తము చేత అనగా గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారి సమూహమే సంఘం. దీనిని నమ్మని వాళ్ళు కూడా అది క్రైస్తవ భక్తి విశ్వాసం క్రిందకు రానేరారు. ఇక 7వది, క్రీస్తు ప్రభుని భౌతిక పునరాగమనం. ఆయన ఎలాగైతే భౌతికంగా అనగా కంటికి కనిపిస్తూ ఉంటుండగా ఆరోహణమై వెళ్ళడం జరిగిందో, అదే రీతిగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ద ఫిజికల్ రిటర్న్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇది కూడా సార్వత్రిక స్థిరమైన మార్పు లేని క్రైస్తవ విశ్వాసాల సంపుటిలో ఇది కూడా ఒక సిద్ధాంతం. ఇది డాక్ట్రిన్ ఆఫ్ ది ఎండ్ టైమ్స్ లేదా ఎస్కటాలజీ అని మనం అంటాం. చివరిగా చెప్తున్నాను కానీ అలాగని ఇది లాస్ట్ అని కాదు. 8వది, లేఖనాల అంతిమ అధికారం. మన చేతిలో ఉన్న బైబిల్ ఇది దైవావేశితమైనదనియు, లోపరహితమైనదనియు, దోషరహితమైనదనియు ఎరిగిన వారమై మన క్రైస్తవ భక్తి విశ్వాసాలకు ఆచరణకు ఈ లేఖనాలే అంతిమ అధికారాన్ని కలిగి ఉన్నాయి అన్న నమ్మకం కూడా మన క్రైస్తవ భక్తి విశ్వాసంలో ఒక భాగం. ది ఫైనల్ అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దీనిని మనం బిబ్లియాలజీ అని అంటాం. స్థిరమైన సార్వత్రిక క్రైస్తవ సిద్ధాంతాలను చెబుతూ దేవుడు ఒక్కడే, మార్పు చెందని డాక్ట్రిన్ ఆఫ్ థియాలజీ. దేవుడు త్రిత్వరూపుడు, డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. అలాగే యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, నరుడు, డాక్ట్రిన్ ఆఫ్ క్రైస్ట్, క్రిస్టాలజీ. యేసుక్రీస్తు ప్రభుని భౌతిక జనన, జీవన, మరణ, పునరుత్థానం భౌతికంగా చారిత్రకంగా జరిగినవి. 5వది, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ. 6వది, రక్షించబడిన విశ్వాసుల సమాజమే సంఘము. 7వది, క్రీస్తు ప్రభుని ఇక రాబోయే భౌతిక పునరాగమనము. 8వది, లేఖనముల అంతిమ అధికారము. ఇవి విషయాలు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రాముఖ్యమైన నేను మన మధ్యలో చర్చించాలి అని అనుకున్న అంశం దగ్గరికి వస్తున్నాను. అదేంటంటే, నేడు క్రైస్తవ సంఘంలోని అబద్ధ బోధకుల వివిధ రూపాలు. బహుజాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. ఇది వింటున్నప్పుడు బహుశా మనకు కొన్నిసార్లు అక్కడక్కడ నొప్పి కలగవచ్చు, కొన్నిసార్లు ఇబ్బంది మనకు కలగవచ్చు. కానీ ఇది అత్యవసరమైన ఒక పరిస్థితిగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి అంత్యకాలపు దినాలలో అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు,
పెచ్చుమీరుతూ ఉంటూ ఉన్న నేటి దినాలలో పిలువబడి పరిచర్యలో కొనసాగుతుంటున్న ఒక దేవుని సేవకునిగా నాలో నేను వాక్యపు వెలుగులో తొంగి చూసుకోవాల్సిన అవసరం మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది. ఇది మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం, నన్ను నేను వాక్యం ముందు నిలబడి సరి చూసుకున్న తర్వాత నా సమూహపు క్రైస్తవ దేవుని సేవకులు, నా చుట్టూ ఉన్న క్రైస్తవ సంఘాలలోని దేవుని సేవకులు అనబడుతుంటున్న వారు ఎలా ఉన్నారు, ఎలా బోధిస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, వాటిని అంచనా వేయడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకని ఇది నా బోధకులంగా లేదా బోధకుల కుటుంబాలుగా ఉన్న మనము వీటిని చాలా పారదర్శకంగా వాక్యపు వెలుగులో మన మట్టుకు మనము తొంగి చూసుకోవడం అవసరము. అందుకనే ఈ అంశాన్ని నేను ఎత్తుకొని మాట్లాడుతుంటున్నాను. మూడవది, చివరిది, అతి ప్రాముఖ్యమైన అంశము, నేటి సంఘములోని అబద్ధ బోధకుల వివిధ రూపాలు. ప్రియులారా, సంఘాన్ని పాడు చేయాలి అన్నది సాతాను అనాది కాలపు ఆలోచన, అనాది కాలపు ప్రయత్నం. ఈ సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని, స్థానిక సంఘాన్ని అపవాది ఎలా పాడు చేస్తాడు అనంటే రెండు అవకాశాలు ఉన్నాయి. ఒకటి, బాహ్య దాడి. క్రైస్తవ సంఘమునకు ఆవల నుంచి లోపలికి దాడి వచ్చి క్రైస్తవ సంఘం బలహీనపడొచ్చు. ఇది ఒక విధానం. రెండోది, క్రైస్తవ సంఘం లోపలే దాడి మొదలై క్రైస్తవ సంఘాన్ని అలా హీనపరచవచ్చు, కృంగపరచవచ్చు. రెండు విధాలైన మార్గాలు ఉన్నాయి. ఇది నాన్న అపవాది ఎన్నుకునే దాడి లేదా వ్యూహం, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్టర్నల్ అసాల్ట్, ఇట్ ఈస్ వెరీ మచ్ ది ఇంటర్నల్ అసాల్ట్. క్రైస్తవ సంఘమునకు ఈ దినాన్న బాహ్య దాడులు ప్రమాదకరమైనవిగా లేవు, కానీ క్రైస్తవ సంఘమునకు లోపలే జరుగుతూ ఉంటున్న అంతర్గత దాడులు, అంతర్గత సమస్యలు ఇవి చాలా ఎక్కువ. Right? Why difficult challenges have risen from outside the church, the most dangerous have always been from within. ఇదిని ఎవరు కూడా మనం కాదు అని అనలేని సత్యం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వీళ్ళు నిజమైన బోధకులుగా చలామణి అవుతూ ఉంటున్న సమకాలీన సమాజములో, క్రైస్తవ్యంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం అని జ్ఞాపకం చేయాలి. సిఎస్ లూయిస్ అన్నాడు, క్రైస్తవ సంఘాన్ని అపవాది పాడు చేయడానికి అపవాది వాడుకునే సాధనాలు రాజకీయ నాయకులు కారు. అపవాది వాడుకునే సాధనాలు రాజకీయ పార్టీలు కూడా కావు. అపవాది వాడుకునే సాధనాలు తార్పుడుగాళ్ళు, పింప్స్ అంటవే, అవి కూడా కాదు. అపవాది వాడుకునే సాధనాలు క్రైస్తవేతర మతాలకు సంబంధించిన ప్రబోధకులు, బోధకులు, పండితులు, పూజారులు వర్గాలు కానే కారు. కానీ మనము తెల్లారితే వీళ్ళను చూసి విలవిల్లాడిపోతూ ఉంటాం. బీజేపీ క్రైస్తవ్యానికి ఇబ్బందికరంగా ఉంది, లేదా హైందవ పండితులు లేదా ఆ భక్తిని అనుసరించే వాళ్ళు క్రైస్తవ్యానికి ఆటంకంగా దాడి చేసేవాడుగా ఉన్నారని. ఇది తెల్లారితే మన కంటికి కనబడే చాలా సామాన్యమైన విషయాలు. వీటిని మనం చాలా భూతద్దంలో చూస్తూ ఉన్నాం. మనం చేస్తున్న తప్పు ఏంటంటే, క్రైస్తవ సంఘపు అంతర్గతంలో నుంచే ఉంటున్న సమస్యలను మనము చిన్నగా చూస్తూ బాహ్య దాడులను భూతద్దంలో చూస్తూ ఉంటున్నాం. ఇది మనం చేస్తున్న తప్పు. క్రైస్తవ సంఘానికి దినాన్న ముప్పు ఏ రకమైన బాహ్య దాడి మీద ఆధారపడి లేదు. బాహ్య దాడులు క్రైస్తవ సంఘానికి ఇవాళ క్రొత్త కాదు. బాహ్య దాడులు క్రైస్తవ సంఘం మొదలైన మొదటి శతాబ్దపు మొదటి రోజు నుంచి ఉన్నవి. ఈ బాహ్య దాడులను క్రైస్తవ సంఘం సమర్థవంతంగా, కాలానుగుణంగా దేవుని యొక్క ఆత్మ సహాయముతో ఎదుర్కొంటూ నిలబడి ఉంది. ఈ దినాన్న సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఏ దేశంలోనైనా పొంచి ఉన్న ముప్పు అంతర్గతంగా జాగ్రత్తగా వినండి. అది ఒక పాస్టర్ రూపంలో, అది ఒక అపోస్తులుడు అని పిలిపించుకుంటున్న వాని రూపంలో, అది ఒక ప్రవక్త అని అనబడుతున్న వాని రూపంలో, అది ఒక సువార్తికుడు అని అనబడుతున్న వాని రూపంలో,
అది ఒక బోధకుడు అని అనబడుతున్న వాని రూపంలో, సంఘ అధ్యక్షుడు లేదా సంఘ పెద్దలు అనబడుతున్న వాని రూపంలో, లేదా పరిచారకులు అనబడుతున్న వారి రూపంలో, వీరందరూ లోపల ఉన్నవాళ్ళు. ఈ లోపల ఉన్న వాళ్ళ నుండే అత్యధికమైన ముప్పు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి, స్థానిక క్రైస్తవ సంఘానికి పొంచి ఉంది. ఈ మాటలు కష్టంగా ఉండొచ్చు కానీ నేనంటున్న మాటలు కాదు. ముందుకెళ్తున్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను చూపిస్తున్నాను. అయితే ఈ అబద్ధ బోధకులు ఇందులో అందరూ ఉన్నారని చెప్పిన వాళ్ళందరూ 5 fold మినిస్టర్స్ అని అనబడిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రస్తావించబడిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే అందరూ అబద్ధ బోధకులు కారు, అందరూ అబద్ధ ప్రవక్తలా కారు, కానీ ఉన్నవాళ్ళు లోపలే ఉన్నారు అని చెప్పడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి ఈ విషయంలో స్పష్టతకు వచ్చేద్దాం. నేనుంటున్న నా క్రైస్తవ సంఘం, నేను పాలిస్తున్నా, నేను కాపరత్వం నిర్వహిస్తున్న ఈ సంఘానికి అంతర్గతంగా ముప్పేదైనా పొంచి ఉన్నట్లయితే అది పాస్టర్ అయిన నా నుండే, లేదా నా అసిస్టెంట్ పాస్టర్ అయిన సహాయక పాస్టర్ నుంచే, లేదా నా సంఘములో ఉన్న పెద్దల నుంచే, పరిచారకుల నుంచే, లేదా ప్రక్కన ఉన్న సంఘంలో ఉన్న పాస్టరు, ప్రక్కన ఉన్న సంఘంలో ఉన్న పెద్దలు, ప్రక్కన ఉన్న సంఘంలో ఉన్న పరిచారకులు, ఈ దినాన్న ప్రవక్త అని పిలుచుకుంటున్న వాళ్ళు, అపోస్తులు అని పిలిపించుకుంటున్న వాళ్ళు, సువార్తికులు అనబడుతున్న వాళ్ళు లోపల ఉన్న వేళ్ల నుంచే ప్రమాదం పొంచి ఉంది. అందుకే మనం తొంగి చూసుకోవాల్సిన అవసరత ఎక్కువగా ఉంది. వీళ్ళు మనం ఎలా ఉన్నామో ఉంటారు, కానీ వీరు ఎప్పుడు బయటపడతారంటే ఇందాక మనం మాట్లాడుకున్న రెండవ అంశమైన స్థిరమైన మార్పు లేని హిత వాక్య ప్రమాణికాల విషయంలో తప్పిపోయిన వాళ్ళుగా మనకు కనబడినప్పుడు అప్పుడు కనిపిస్తుంది వీళ్ళు అసలు రూపం. వీళ్ళు పైకి వేసుకున్న వస్త్రాల ద్వారా వీళ్ళను మనం అబద్ధ బోధకులుగా గుర్తించలేం. వీళ్ళు జీవిస్తున్న జీవితం ద్వారా కూడా అట్టే త్వరగా గుర్తించలేం. ఎందుకంటే ద క్రిస్టియన్ చర్చ్ హ్యాస్ వెల్ యాక్సెప్టెడ్ దెమ్. తెల్లారితే ప్రతి క్రైస్తవ వేదిక మీద వాళ్ళు ఉంటారు. వారు ప్రముఖ క్రైస్తవ నాయకులుగా చలామణి అవుతూ ఉంటారు. భారీ సభలను నిర్వహిస్తూ ఉంటారు. వారు ప్రత్యేకమైన స్పెషల్ బోధకులుగా పిలువబడుతూ ఉంటారు. వారికి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, వారికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, వారికి ఒక సంఘం ఉంటుంది, వారికి ఒక సంస్థ ఉంటుంది. కాబట్టి దే ఆర్ వెల్ యాక్సెప్టెడ్. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆ వ్యక్తి నేను ఇప్పుడు మాట్లాడబోయే 7 ఆకృతులు, 7 రకాలైన అబద్ధ బోధకుల్లో ఒక అబద్ధ బోధకుడేమో అన్న విషయం, ఒక అనుమానాన్ని మనం ఎప్పటికప్పుడు కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. సో సంఘాన్ని పాడు చేసి ఆ 7 రకాల అబద్ధ బోధకులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. మనమేనేమో జాగ్రత్తగా వాక్య వెలుగులో మనం చూద్దాం. వీళ్ళలో ఆడవాళ్ళు ఉన్నారు, అనగా స్త్రీలైన పరిచారకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పురుషులైన సేవకులు కూడా ఉన్నారు. రైట్. మొదటిది, సంఘాన్ని పాడు చేసే మొదటి రకం అబద్ధ బోధకుని రూపం. అబద్ధ బోధకుని రూపాన్ని ది హెరెటిక్ అని అంటాం. ది హెరెటిక్ అంటే విశ్వాస భేదకుడు, మత భేదకుడు, క్రైస్తవ భేదకుడు, ఇలాంటి మాటలు. Of a heretic, the type of a heretic is the most prominent and perhaps the most dangerous of the false teachers. నేను చెప్పబోయే 7 రకాలైన అబద్ధ బోధకుల రూపాలలో the shape of the heretic, the type of the heretic is the most dangerous type. అతి ప్రమాదకరమైన రూపం అబద్ధ బోధకుని రూపం ఏంటి? విశ్వాస భేదకుడు, మత భేదకుడు, సిద్ధాంత భేదకుడు అన్నమాట. అపోస్తలుడైన పౌలు ఈ విషయం మొదటి శతాబ్దంలోనే గ్రహించి అపోస్తలుడైన పేతురు ఈ మొదటి శతాబ్దంలోనే గమనించి ఈ సంఘాన్ని హెచ్చరించాడు. 2 పేతురు 2వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. 2 పేతురు 2 మొదటి వచనం జాగ్రత్తగా చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అంతవరకు బానే ఉంటది, ప్రజల్లో ఉన్నారు. అయితే అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. ఎంత స్పష్టంగా ఉంది, మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు.
వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇదండి ప్రియులారా, ఆ రహస్యముగా బోధించుదురు అన్న మాట చూడండి. ఈ దినాన్న క్రైస్తవ భక్తి విశ్వాసాలు రహస్యాలు కావు. క్రైస్తవ భక్తి విశ్వాసాలు అవి బాహ్యమైనవి, స్పష్టమైనవి, అందరూ చూడగలిగినవి, వినగలిగినవి, చదవగలిగినవి. క్రైస్తవ సిద్ధాంతాలు దేశ దేశానికి మారవు, శాఖ శాఖకు మారడానికి అవకాశం లేదు. అది క్రైస్తవ సంఘం అయితే. కానీ హెరిటిక్స్ ఏం చేస్తారో తెలుసా? విశ్వాస భేదకులు వీళ్ళు చిన్న చిన్న గుంపులు తయారు చేసుకొని వారికి రహస్యంగా ఆ విశ్వాస భేదాన్ని, సిద్ధాంత భేదాన్ని వాళ్ళ చెవుల్లోనికి జొప్పించి వాళ్లను సైద్ధాంతికంగా వశపరుచుకొని వీరు చెబుతున్నదే నిజమైనది అని వారికి భ్రమ కలుగ చేసి వీరి వెంబడి తిప్పుకునే వాళ్లను హెరెటిక్స్ అని అంటారు. ది హెరెటిక్ మోస్ట్ డేంజరస్. ఎందుకు తెలుసా? హెరెటిక్ చేసే పని ఏంటంటే, ఇందాక మనం నేర్చుకున్న 8 హిత వాక్య ప్రామాణికాలను తిరగరాస్తాడు. వాటిని నిర్ద్వంద్వంగా విభేదిస్తాడు. వాటిని ఒప్పుకోడు. ఇది పబ్లిక్ గా చెప్పడు. గుసగుసల రూపంలో చెబుతూ అనేక మందికి ఒక గుంపు తయారు చేసుకుని అప్పుడు జెండా పెట్టేస్తాడు. ఒక సంస్థ పేరు, ఒక శాఖ పేరు. వీళ్ళను హెరెటిక్స్ అంటారు. చరిత్ర ఎంతమంది హెరెటిక్స్ ను చూడలేదు క్రైస్తవ సంఘం. క్రైస్తవ విశ్వాస ప్రామాణిక బోధనకు పూర్తి భిన్నంగా వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు వాక్యం చదివేటప్పుడు వారికి అవసరమైన వరకే వాక్యాన్ని తీసుకుంటారు, మిగిలిన దానికి వీళ్ళు కలుపుతూ తీసివేస్తూ ఉంటారు. ఎంతమంది లేరు ఈ పని చేస్తున్న వాళ్ళు మనలో. ఈలాగున్న దశాబ్దాల క్రితమే తప్పుడు క్రైస్తవ సిద్ధాంతాలు ఎన్ని బయటకు రాలేదు క్రైస్తవ్యం పేరు మీద. నాయకుడు జోసెఫ్ రూదర్ఫర్డ్, తాను ప్రవక్త అని పిలుచుకున్న జోసెఫ్ రూదర్ఫర్డ్, అతడు ఒక ఇలాంటి వ్యవస్థను రహస్యంగా బోధిస్తూ చివరికి ఒక సమూహాన్ని తయారు చేసి యెహోవా సాక్షులు అని పేరు పెట్టుకున్నాడు. ఇతడు ఏం బోధించాడు అనంటే, యెహోవాయే ఏకైక నిజ దేవుడు, ఆయనే తండ్రి అయిన దేవుడు అని చెబుతూ ఇతడు దేవుని త్రిత్వ స్వభావాన్ని తిరస్కరిస్తాడు. త్రిత్వ అన్న ఆలోచన వాక్యంలో లేదు అని వాక్యాన్ని తిరగరాస్తాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ఆయన త్రిత్వములోని దేవుడు కాదు, ఆయన సృజించబడిన వాడు, ఇక పరిశుద్ధాత్మ అసలు వ్యక్తే కాదు. ఈలాగున స్థిరమైన హితవాక్య ప్రమాణాలను పూర్తిగా భిన్నంగా బోధించాడు రూదర్ఫర్డ్, యెహోవా సాక్షులు. అందుకని వీళ్ళను హెరెటిక్స్ అని అంటున్నాం. మార్మోనులు కూడా ఇదే కోవకొస్తారు. అయితే దినాన్న బోధకులు, ప్రవక్తలు, సువార్తికులు అని అనిపించుకుంటున్న వీరు మన చుట్టూనే ఉన్నారు, మనలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు. పాశ్చాత్య దేశాల్లో ప్రారంభమైన ఈ మార్మోనిజం, అలాగే యెహోవా సాక్షులు, ఈ దారి తప్పిన క్రైస్తవ సిద్ధాంతాలను మోసుకుంటూ తిరుగుతున్న వాళ్ళు మన ఇళ్లకు వస్తున్నారు, మన సంఘాల తలుపులు తడుతుంటున్నారు. ఆల్రెడీ మన సంఘాల్లో కొంతమంది వారి ప్రభావితులై ఉన్నారు. గుర్తించాలి. వీటిని మనము గుర్తించాల్సిన అవసరత ఉంది. అందుకనే యోధా పత్రికలో 3వ వచనంలో అపోస్తలుడైన యోధా ఇలా అంటాడు, ప్రియులారా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా, ఆ తర్వాత మాట చూడండి, అద్భుతమైన మాట, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము. ఐ లవ్ దట్ వర్డ్. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. ఆ బోధ నుండి చూసారు, అది డిడస్కలియా, అది డిడాకే, అది ఒక్కసారి అప్పగింపబడింది. ఇక మార్పు లేనిది, శాఖ ఇష్టానుసారంగా మార్చుకునేది కాదు. పాస్టరు తనకిష్టమైనట్టుగా మార్చుకునేది కాదు. అది నువ్వు డెవలప్ చేసింది, నువ్వు జనరేట్ చేసింది కాదు. దట్ ఈస్ గివెన్ టు యూ. నీకు ఇవ్వబడింది. నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఇది ఈ జూమ్ లో ఉంటున్న 27 సహోదర సహోదరులందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే,
ఐ కెనాట్ ప్లే విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత నేను ఆటలు ఆడలేను, చతురలు చేయలేను, నాకు నచ్చింది తీసుకొని నచ్చంది వదిలేయలేను, నచ్చిన దానికి కలపడాలు తీసివేయడాలు చేయలేను. దీని మీద వర్కౌట్ చేసే పని దేవుడు నాకు ఇవ్వలేదు. దీనిని నేను ఉన్నది ఉన్నట్టుగా ఎరిగి తిమోతికి చెప్పినట్టు నా బోధ విషయమే నేను జాగ్రత్త కలిగి అందులో నిలకడగా ఉంటూ దానిని బోధించవలసిన వాడనే ఉన్నాను. వాక్యము నుంచి, ముఖ్యమైన కీలక సిద్ధాంతాల నుంచి నేను తప్పానా? నేను పాస్టర్ను కాను, నేను అబద్ధ బోధకుని. అబద్ధ బోధకునిలో విశ్వాస భేదకుని రూపాన్ని కలిగిన వాడను. అదే పుల్పిట్ ఎక్కుతాను, అదే గుడిలో ఉంటాను, అదే ప్రార్థన ఆరాధన నిర్వహిస్తాను. నేనెవరినో తెలుసా? నేను అబద్ధ బోధకుణ్ణి, ఈ షేపులో ఉన్న అబద్ధ బోధకుణ్ణి. విశ్వాస భేదము, మత భేదము, సిద్ధాంత భేదాన్ని నేను నా సంఘంలో జొప్పించు అపవాది ప్రతినిధి అయిన అబద్ధ బోధకుణ్ణి అన్న విషయం నిర్ద్వంద్వంగా గ్రహించాలి. ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు నా ప్రియ స్నేహితులారు, మీరు ఎవరైనా, మనలో ఎవరమైనా, ఒకవేళ ముందు మన సంగతి మనం ఆలోచించుకుందాం. మనలో ఎవరమైనా ఇందాక మాట్లాడుకున్న కీలక, మార్పు లేని, ఆరోగ్యకర హిత వాక్య ప్రమాణాలను దాటి భిన్నంగా బోధిస్తున్నట్లయితే నువ్వెవరో తెలుసా? పాస్టర్ రూపంలో ఉన్న హెరెటిక్వి. పాస్టర్ రూపంలో ఉన్న హెరెటిక్వి. చాలా ప్రమాదకరమైన పరిస్థితి. వీళ్ళందరూ చేసేది సంఘాన్ని పాడు చేసే పని. ఆయన సంఘాన్ని పాడు చేసే వాళ్ళను ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. నీకు పాస్టర్ అనే టైటిల్ ఉన్నా, ప్రాఫెట్ అనే టైటిల్ ఉన్నా, అపోస్తలుడు అనే టైటిల్ ఉన్నా, ఇంకే టైటిల్ ఉన్నా, హీ డజంట్ కేర్ అబౌట్ ఇట్. ఎందుకంటే నువ్వు హిత వాక్య ప్రమాణములకు భిన్నంగా బోధిస్తూ నీవు ఆ మత భేదకుడుగా, విశ్వాస భేదకునిగా, సిద్ధాంత భేదకునిగా ఉన్నావు. నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు, కానీ చాలా పాడు చేసేస్తున్నావు సంఘాన్ని. గాడ్ విల్ టేక్ యూ ఇంటూ టాస్క్ అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇది మనం ఎరిగినట్లయితే, మనం జాగ్రత్త పడినట్లయితే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఇలాంటి విషయాలు గమనించడానికి మన సంఘాన్ని హితవాక్య ప్రామాణిక బోధ నడుమ కాపాడుకోవడానికి దేవుడు సాయం చేస్తాడు. రెండవది, సంఘాన్ని పాడు చేసే రెండవ రకం అబద్ధ బోధకుని రూపం ది చార్లటన్. CHARLATAN, ది చార్లటన్ అంటే తెలుగులో చెప్పాలంటే మత నటకుడు, విశ్వాస నటకుడు, సిద్ధాంత నటకుడు. అంటే మత జ్ఞానం ఉన్నట్టు నటించేవాడు, నిజానికి లేదు కానీ నటిస్తాడు. పిల్లారా, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మన గురించి. నేను కాదు, బైబిల్ మాట్లాడుతుంది. ఈ మత నటకులు ఉన్నారే, అనగా అబద్ధ బోధకుల రెండో రూపం మత నటకులు, చార్లటన్స్ ఉన్నారే, వీళ్ళ మినిస్ట్రీ ఏంటో చెప్తాను వినండి. వీళ్ళు తన జేబు నిండడం కోసం మాత్రమే, అంతవరకే క్రైస్తవ విశ్వాసాల పట్ల ఆసక్తి కనపరిచేవాడు. తన జేబు నిండే వరకు, తన వ్యక్తిగత లాభం కోసం క్రైస్తవ్యాన్ని వాడుకునేవాడు, సంఘాన్ని వాడుకునేవాడు, విశ్వాసులను వాడుకునేవాడు. లేరా? ఈ రోజేంటి? ఆ రోజే ఉన్నారు. 1 తిమోతి 6వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూద్దాం. 1 తిమోతి 6, 3 నుంచి 5 వచనాలు. ఎవడైనను, జాగ్రత్తగా గమనించండి, ఎవడైనను మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క హిత వాక్యములను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక ఎరుగును అనుకుంటాడు వాడు. అందుకే నటకుడు, ది చార్లటన్, విశ్వాస నటకుడు, సిద్ధాంత నటకుడు, క్రైస్తవ నటకుడు ఎవరు? ఒక పాస్టర్, ఎవరు? ఒక అపోస్తలుడు, ఎవరు? ఒక ప్రవక్త. వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణములను, దురనుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై, ప్రామాణిక హితవాక్య సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. దైవభక్తి లాభం ఇదన్నమాట. ఎందుకండి పాస్టర్గా ఉన్నావు? లాభం ఉంటుందని. ఎందుకండి అపోస్తలుడవు? లాభం. ఎందుకండి ఓ ప్రవక్తవు? లాభం. ఎందుకండి సువార్తికుడవు? లాభం. భక్తి పేరు మీద తన పదవిని, తన పొజిషన్ని, ఇవన్నీ వాడుకొని ఇతరుల డబ్బులు, ఆస్తులు, సంపదలు గుంజుకునే వరకే క్రైస్తవ సిద్ధాంతాన్ని వాడుకుంటాడు. అంతకు మించి అస్సలు వాడాడేతాడు. వీళ్ళెప్పుడు కూడా
సంఘ క్షేమం కోసం ఆలోచించుకోరు. జేబులు ఎలా నింపుకోవాలి, వారి యొక్క ఆస్తిపాస్తులు ఎలా విస్తరింప చేసుకోవాలి, వారి యొక్క హోదాను, వారి పలుకుబడిని, వారి లుక్ను ఎలా పెంచుకోవాలి, వారి వస్త్ర వేషధారణలను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వారి బంగ్లాలను ఎలా పెంచుకోవాలి, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఎలా శాఖోపశాఖలుగా విస్తరింప చేసుకోవాలి, అంతవరకే సిద్ధాంతాన్ని వాడుకుంటారు, అంతవరకే క్రీస్తును వాడుకుంటారు, అంతవరకే సంఘాన్ని వాడుకుంటూ ఉంటారు. ఎంతమంది లేరు ఇది నాన్న? ఎంతమంది లేరు? మనలో ఉన్నట్లయితే నువ్వు లేదా నేనైతే నేను ఎవరో తెలుసా? అబద్ధ బోధకులలో రెండవ రూపాన్ని, ఆకారాన్ని, అనగా విశ్వాస భేదకుణ్ణి లేదా విశ్వాస నటకుణ్ణి అవుతాను. ఎంత నటన ఉంటుందో! నా ఒంటి నిండా భక్తి ఉన్నట్టు నటిస్తాను, నాకు మించిన పాస్టర్ లేడన్నట్టు నటిస్తాను. కానీ నాకు తెలుసు నాకు ఈ బైబిల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, లేదా ఈ క్రైస్తవ సిద్ధాంతాన్ని నేను ఎంతవరకు వాడుకుంటానంటే నేను ఎంత మేరకు పైకి ఎదగగలుగుతానో భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా, అంతవరకే. ఎంతమంది లేరండి ఈ దినాన్న కార్పొరేట్ సంఘం అని బైబిల్లో లేని మాట, క్రొత్త మాటను సృష్టించుకొని అలాగే క్రైస్తవ భక్తిని, విశ్వాసాన్ని, సిద్ధాంతాన్ని, సంఘాన్ని, కడకు క్రీస్తును కూడా కార్పొరేటీకరణ చేసిన వాడు, కార్పొరైజేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ కోవ కిందకి వస్తారు. వాళ్లకు ఆర్థిక, వాళ్లకు పేరు, వాళ్లకు పలుకుబడి అంతవరకే ఈ వాక్యాన్ని తీసుకుంటారు, అంతవరకే వాళ్ళు బోధిస్తారు. వీళ్ళను ఎవరితో పోల్చాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 9 నుంచి 24 వచనాల్లో మనం చదువుతున్న గారడివాడైన సీమోను రకం అన్నమాట. గారడి ద్వారా ఆ సీమోను డబ్బు సంపాదిస్తున్నాడు. పేతురు, యోహాన్లు తనకంటే గొప్ప గారడి వాళ్ళుగా వాడికి అనిపించారు. ఎందుకంటే వాళ్ళు విశ్వసించిన వాళ్ళ మీద చేతులు ఉంచగానే వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకుంటున్నారు. ఇదేదో చాలా బాగుంది అనుకున్నాడు. నాకు ఆ విద్య ఉంటే చాలా బాగుంది, మరింత ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాడు సీమోను. పేతురు, యోహాన్ దగ్గరకు వచ్చి, సార్ నేను డబ్బులు ఇస్తాను, నేను కూడా ఎవరి మీద అయితే చేతులు ఉంచితే వారికి పరిశుద్ధాత్మ కలుగునట్లు అధికారం నాకు ఇస్తారా అన్నాడు. కట్ చేస్తే పేతురు చాలా కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది, గద్దించాల్సి వచ్చింది ఆ మనిషితో. ప్రియులారా, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ చార్లటన్లు మనతోనే ఉన్నారు. ఈ గారడి సీమోను టైప్ అయిన పాస్టర్లు, గారడి సీమోను టైప్ అయిన ప్రవక్తలు, బోధకులు మన మధ్యలోనే ఉన్నారు, మనతోనే ఉన్నారు, మనమేనేమో. పరిశుద్ధాత్ముడు రివీల్ చేస్తూ ఉంటుంటాడు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆరాధన నిర్వహిస్తుంటే దాని నుంచి నాకేం ప్రయోజనం వస్తుంది? పరిచర్య చేస్తుంటే దాని నుంచి నాకేం ప్రయోజనం వస్తుంది? నేను వ్యక్తిగతంగానో లేదా సంఘ ఖజానాలోనో కుప్పలు తెప్పలుగా డబ్బులు కూర్చుకోవడం. ఎన్నోసార్లు నేను ఆయా శాఖలకు వెళ్తున్నప్పుడు అక్కడున్న పెద్దలు వచ్చి నా చెవిలో, ఏమండి నేను ట్రెజరర్ అయిన తర్వాత 2 కోట్లు అయిందండి, 1 కోటి అయిందండి మా సంఘం. సిగ్గు కలుగుతుంటుంది ఆ మాటలు వినడానికి. ఏం చేసుకుంటావు 1 కోటి రూపాయలు సంఘ ట్రెజరీలో పెట్టుకొని? ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు ప్రభు మన సంఘ నిల్వలు పెంచుకోమన్నాడా? యేసుక్రీస్తు ప్రభు మన పాస్టర్ యొక్క వ్యక్తిగత పాకెట్లు నింపుకోమని చెప్పాడా? ఆయన పోషించలేడా? అసలు క్రైస్తవ పరిచర్యకు వచ్చిన వాళ్ళ జీవన ఆర్థిక విధానాలు ఎలా ఉండాలో మర్చిపోయామా? ఈ దినాన గారడి వాడైన సీమోను రకం చాలా మందిలో వాళ్ళు మత నటకులు. వాళ్ళ థియాలజీని ఎంతవరకు వాడతారంటే ఎంతవరకు లాభమో అంతవరకే వారు వాడుతూ ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్నీ హిన్ ఇప్పుడు మారాడని అంటున్నారు, వెనకటికి అలాంటి క్రిప్లో డాలర్ ఆయన అలాంటి వాడే. టెలి ఇవాంజలిస్ట్ రాబర్ట్ టిల్టన్ అలాంటి వాడని ప్రపంచ క్రైస్తవ సంఘం ఘోషిస్తూ ఉంది. ప్రాస్పారిటీ గాస్పెల్ చెప్పే వాళ్ళందరూ, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీ అకౌంట్ లకు డబ్బులు పంపిస్తున్నాడు, నిన్ను అర్ధరాత్రికి ఆయన నిన్ను సంపన్నుడిగా చేయబోతున్నాడు. వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి తెలుసా? నువ్వు సంపన్నుడు అయితే నన్ను కూడా సంపన్నుడు చేయి, నీకు డబ్బులు వస్తే నాకు డబ్బులు ఇవ్వు, చెప్పకనే చెప్పడం అన్నమాట. వీళ్ళు నోరు విప్పితే ప్రాస్పారిటీ గాస్పెల్ తప్ప నీకు అంత సవ్యంగానే ఉంటుంది, నీకు అంత కుదురుగానే ఉంటుంది, నీకు అంత మేలు, నీకు కలిమి లేదు, కీడు లేదు, పేదరికం నీకు ఉండదు. ఇలా బోధించే వాళ్ళు మత నటకులు. వారు ఎందుకు అలాంటి ప్రసంగం చేస్తున్నారు తెలుసా? వారికి తమ జేబు నింపుకోవాలి అన్న అంతవరకే వాక్యాన్ని ప్రకటిస్తారు తప్ప, తమ బొక్కసాలు నింపుకోవాలి అన్న ఆతృత తప్ప
ఇంకంతకు మించి స్థిరమైన హితవాక్య ప్రామాణిక సత్యాన్ని ఉన్నదొన్నట్టుగా సంపూర్ణంగా బోధించరు. వీరెవరు అనంటే పుల్పీట్ ఎక్కి మాట్లాడుతుంటున్న అబద్ధ బోధకుల యొక్క రెండవ రూపం అది. అది నువ్వేనా, నేనేనా అయినట్లయితే జాగ్రత్త పడదాం. మనము క్రీస్తు ప్రభుని సంఘంతో ఆటలాడుతున్నాం. క్రీస్తు ప్రభుని సంఘంతో నీకు నాకు ఏమాత్రము చెందని, నువ్వు నేను ప్రాణం పెట్టని, మన రక్తపు బొట్టు ఇంత కూడా కార్చని ప్రభు తానుగా ఇవన్నీ చేసి నిన్ను నమ్మి నన్ను నమ్మి తన తోటి కాపరిగా నీకు నాకు అప్పగించినప్పుడు మత నటకులంగా ఉంటామా, విశ్వాస భేదకులంగా ఉంటామా? ఉన్నట్లయితే మనకు అక్కడ పెరుగుతుంది, మనకు ఇవ్వబోయే శిక్ష అక్కడ పెరుగుతుందని జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాన్న భక్తిలో, క్రైస్తవ విశ్వాసంలో భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రాలో చాలా ఎక్కువ అవుతున్నాయి. తెలంగాణలో కూడా కర్చీపులు అమ్ముకునేవాళ్ళు, బాటిల్స్ అమ్ముకునేవాళ్ళు, ఈలాగున ఏ రూపంలో ఈ భక్తిని వాడుకొని, ఈ విశ్వాసాన్ని వాడుకొని, ఈ సిద్ధాంతాన్ని వాడుకొని సంపాదించుకుందామా అని అనుకునే వాళ్ళు అంటారు, ఈ సంపాదన అంతా మన ప్రభు కోసమే వాడుతున్నాం కదండి. ఏంటి అసలు? నువ్వు నేను సువార్త ప్రకటించడానికి పిలువబడ్డామా, డబ్బులు సంపాదించి పరిచర్య కోసం వాడడం అన్నదే ధ్యేయంగా ప్రభు చేత పిలువబడ్డామా? దేవుడు పరిచర్యకు అవసరమైన వనరులు సమకూర్చలేడా? నాటి అపోస్తులకు సమకూర్చలేదా? వారికంటే గొప్పవాళ్ళనా? పరిచర్య అపోస్తులే మాది కాదు, అది ప్రభువుది, మేము ఆయన పరిచారకులు మాత్రమే అని ఎరిగినప్పుడు మనం ఎందుకు పరిచర్యను చేతుల్లోకి తీసుకుంటున్నాం? మత నటకులంగా తయారయ్యాం, విశ్వాస నటకులంగా తయారవుతున్నాం, క్రైస్తవ సిద్ధాంత నటకులుగా తయారయ్యి పైకి ఒకలా కనిపిస్తాం, లోపల మట్టుకు దీనివల్ల ఏం లాభం అనే ఆలోచన చేసే స్థితి. మూడవది, సంఘాన్ని పాడు చేసి మూడవ రకపు అబద్ధ బోధకుని రూపం ద ప్రోఫెట్. ద ప్రోఫెట్, మత ప్రవచకుడు. మత ప్రవక్త అని అనడానికి నోరు రావడం లేదు. మత ప్రవచకుడు. ప్రియులారా, వీళ్ళు ఏం చేస్తారో చెప్తాను వినండి. ఇదే పుల్పిట్ ఎక్కి లేఖనాలు చెప్పని, లేఖనాలకు బయట ఉన్న వాటన్నిటిని కూడా ఎత్తుకొని, నాకు రాత్రి దేవుడు చెప్పాడు, నాకు రాత్రి ప్రత్యక్షత కలిగింది, నాకు రాత్రి ప్రత్యేక కల వచ్చింది, ప్రత్యేక దర్శనం వచ్చింది, ప్రత్యేక స్వరం వినబడింది అంటూ లేని అధికారాన్ని తెచ్చుకొని మాటల్లో రంగరించి బోధించేవాళ్ళు, ఎదుటోళ్ళని గద్దించేవాళ్ళు, లేదా వాళ్ళను ప్రోత్సహించేవాళ్ళు. ఇది మూడవ రకం, బహు ప్రమాదకరమైన రకం. నిజానికి వీళ్ళంతా సాతాను అధికారముతో క్రీస్తు ప్రభుని సంఘాన్ని మెస్మరైజ్ చేసి తప్పుదోవ పట్టించడానికి అపవాది చేత అభిషేకం పొందిన వాళ్ళు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం కాదు, అపవాది చేత అభిషేకం పొందిన వాళ్ళు వీళ్ళు. ఈ మూడో రకం వీళ్ళు మత ప్రవచకులు. ఒకటి యోహాను 4వ అధ్యాయం మొదటి వచనం. 1 యోహాను 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఇది అక్కడున్న మాట. ఇది నాన్న, ఇదే ప్రశ్న మనం వేసుకుందాం. పాస్టరుగా లేదంటే ప్రవక్త అని టైటిల్ పెట్టుకుంటున్నాం. మరలా చెప్తున్నాను, ప్రవక్త అయినా, పాస్టర్ అయినా, అపోస్తుడైనా, సువార్తికుడైనా, ఎల్డర్ అయినా, డీకన్ అయినా, ఎవరికైనా నువ్వు బోధించే పనిలో ఉన్నవాడవు దానవు అయినట్లయితే నువ్వు నేను ఎవరి మట్టుకు వాళ్ళము నిశితంగా పరిశీలించుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకున్న ఆత్మ ఎవరి ఆత్మ? నాకున్న ఆత్మ ఎవరి ఆత్మ? పరీక్షించుడి. సంఘం వారికి బోధిస్తున్న పాస్టరు ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో సంఘం పరీక్షించాలి. దానికంటే ముందు బోధన పనిని చేపడుతున్న పాస్టర్ తనకున్న ఆత్మ ఎలాంటి ఆత్మో పరిశీలించుకోవాలి. ప్రవక్తల ఆత్మలను పరీక్షించాలి. క్రిస్టియన్స్ మస్ట్ టెస్ట్ ద స్పిరిట్. క్రిస్టియన్స్ మస్ట్ టెస్ట్ the spirits. ఎందుకు? to determine if they originate with the Holy Spirit or with a demonic spirit. దేవుని ఆత్మ కలిగిన వాడా, దయ్యపు ఆత్మ కలిగిన వాడా అని ఏ పాస్టర్కు ఆ పాస్టరు, ఏ ప్రవక్త, ఏ అపోస్తలుడు, సువార్తికుడు తనకు తాను పరీక్షించుకోవాలి. అది దేవుని సంబంధమైన ఆత్మో కాదో పరీక్షించుకోవాలి. అంతే తప్ప నేను ప్రవక్తను, నేను పాస్టర్నని మనము ముందుకు వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నట్లయితే నీకున్న స్పిరిట్ ఏం స్పిరిట్?
పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు. రోమ 8:9 క్రీస్తు ఆత్మ లేనివాడు క్రీస్తువాడు కాడు. క్రీస్తువాడు కానివాడు మరి ఎవని వాడవుతాడు? క్రీస్తు విరోధి అయిన అపవాది వాడు అవుతాడు. అతడు క్రీస్తు ప్రవక్త కాడు, వాడు అబద్ధ ప్రవక్త. అబద్ధ ప్రవక్త. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అపోస్తుడైన యోహాను ప్రకటన గ్రంథంలో ఈ మాటలు స్పష్టంగా మన కోసం రాసి పెట్టించాడు. చివరి అధ్యాయంలో 18వ వచనంలో ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను గుర్తుపెట్టుకోండి. ప్రవచన వాక్యములను ఎందుకు ఎత్తుకున్నాను? ఇతడు ప్రవక్త, మత ప్రవక్త. ఇతడు మత ప్రవచకుడు కాబట్టి, మత ప్రవచకుడు కూడా అబద్ధ బోధకుని రూపంలో ఒక రూపం కాబట్టి మాట్లాడుతుంటున్నాను. ఏమని అక్కడ చెప్పబడింది? ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, నన్ను ఆపనివ్వండి ఒక నిమిషం. తెలుగులో నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఉంది, కానీ ఇంగ్లీష్ లో NIV వెర్షన్ లో ఐ వాన్ అని ఉంది. ఎందుకు తెలుగులో సాక్ష్యం ఇచ్చినది ఏమనగానే రాశారు అర్థం కాదు, కానీ ఇంగ్లీష్ ప్రతిలో ట్రాన్స్లేషన్ ఉన్నది ఐ వాంట్ యూ, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని అపోస్తుడైన యోహాను ద్వారా దేవుని ఆత్మ చెప్తున్నాడు. ఐ వాంట్ యూ. ప్రాఫిట్, పాస్టర్, అపోస్తులుడు ఇలాంటి టైటిల్స్ పెట్టుకొని సంఘము ముందుకు వస్తున్న వాళ్ళారా, ఐ వాంట్ యూ. ఏమని? ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు నీకు వానికి కలుగు చేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్ష ఫలములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఇదన్నమాట అండి. సంఘ చరిత్ర కాలం అంతట్లో వీళ్ళు మనకు దాపురిస్తూనే ఉన్నారు. ప్రవక్త అన్న టైటిల్ ఏమనుకుంటున్నారు ఏంటో? ప్రవక్త అన్న టైటిల్ పెట్టుకున్నాం కాబట్టి ఏదో ఒకటి నోటుకొచ్చింది ప్రవచించేయాలని అనుకుంటారా? లేదా ఎప్పుడో దేవుని ఆత్మ సహాయంతో ఒక విషయం నెరవేరినప్పుడు నేను ప్రవక్తనే అనుకుని టైటిల్ పెట్టుకున్నారా? అర్థం కాదు నాకు. 2వ శతాబ్దంలో మోంటానస్, ఆయన శిష్యులు వీళ్ళందరూ కూడా మేము పరిశుద్ధాత్మ తరపున మాట్లాడుతున్నాము అని అనేవారు. రైట్. ఇక ఇందాక నేను చెప్పిన ఆ మార్మోనిజం 19వ శతాబ్దపు ప్రవక్తగా తన్ను తాను పిలుచుకున్న జోసెఫ్ స్మిత్, అతడు మొరోని అనే దేవదూత నాకు తీసుకొచ్చి ఈ బైబిల్ ఇచ్చాడు. ది బుక్ ఆఫ్ మార్మోన్, సెపరేట్ పుస్తకం అండి. మార్మోనిజం వాళ్ళ బైబిల్. ఈ పుస్తకం ఇచ్చాడు, నేను రాసింది కాదు, దేవదూత నాకు ఇచ్చిన పుస్తకం ఇది. మరి 66 పుస్తకాలున్న ఆ గ్రంథాన్ని ఏం చేయాలి? పడేసే పక్కనే. దాని తర్వాత లేటెస్ట్ గా వచ్చింది బాబు ఈ గ్రంథం. నేను లేటెస్ట్ ప్రవక్తను, యేసుక్రీస్తు తర్వాత వచ్చిన ప్రవక్తను, ఈ 66 పుస్తకాల తర్వాత వచ్చిన గ్రంథం కాబట్టి లేటెస్ట్ దే కరెక్ట్ అయినది అంటూ ఇందాక చెప్పిన సిద్ధాంత భేదకులలో ఒకడైన ఆ జోసెఫ్ స్మిత్ చెప్పుకున్నాడు అనమాట. వాళ్ళు అధికారపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవక్తల భాష మాట్లాడుతూ ఉంటారు, అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ఈవేళ ఆకాశంలో పరిగెడుతున్న సిగ్నల్స్ అన్ని గనుక మనం చూస్తూ ఉంటే, రేడియో సిగ్నల్స్, టీవీ సిగ్నల్స్, సామాజిక మాధ్యమ సిగ్నల్స్, ఇవన్నీ కూడా మేమందరం పరిశుద్ధాత్మ శక్తితోనే మాట్లాడుతున్నాం అంటూ ప్రవచించే వాళ్ళుగా తయారైపోయారు. ఇక వ్యక్తిగత ప్రవచనాలు అయితే ఒక ఫోన్ కాల్ దూరంలో ఉన్నాయి. నువ్వు ఒక ఫోన్ కొట్టు, అవతల నుంచి నీకు ఒక ప్రవచనం రెడీగా ఉంటుంది అనమాట. పర్సనల్ ప్రొఫెసీస్ ఆర్ జస్ట్ ఎ ఫోన్ కాల్ అవే. అసలు ఈ దినాల్లో కొంతమందికి నోరు విప్పిన ప్రవచనం తప్ప ఇంకేమీ రాదు. నిన్ను చూడగానే నీ గురించి దేవుడు నాకు ఎలా చెప్తున్నాడు, నీ కుటుంబం చూడగానే నీ కుటుంబం గురించి దేవుడు ఎలా చెప్తున్నాడు. ఏంటిది? ఎందుకు చెప్తున్నాడు? ఈ బైబిల్ కంటే భిన్నంగా ఇంకా ఎక్స్ట్రాగా దేవుడు నీకేమైనా చెప్తాడని అన్నాడా దేవుడు? అలా ఎక్కడైనా రాయబడి ఉందా? నువ్వు ఈ ఆధునిక కాలంలో ప్రవక్త అని పిలువబడుతున్నట్లయితే బైబిల్లో ఉన్న విషయాలే నువ్వు తిరిగి విడమర్చి వివరించి కొద్ది కాలపు ముందు చూపుతో దేవుడిచ్చిన ఆ జ్ఞానంతో చెప్పగలగాలి. కానీ ఈ ప్రవచనాలకు భిన్నంగా మాట్లాడడానికి లేవు. నువ్వు ప్రవక్తవు కాదు. శారా యంగ్ అనే ఆమె ఆథర్ ఆఫ్ ది టాప్ క్రిస్టియన్ బెస్ట్ సెల్లర్ పుస్తకాలు రాసింది దశాబ్దం క్రిందట. ఆమె ఏమనేదంటే, ఇదిగో ఈ నా పుస్తకంలో మాటలు నేను రాసినవి కావు, సాక్షాత్ యేసు ప్రభువు మాటలే ఇందులో ఉన్నాయి, ఆయన చెప్తేనే రాశాను. ఇలాంటి మాటలు మనం వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ప్రవక్తలు, నేటి కాలపు ప్రవక్తలు, వారు క్రైస్తవ సంఘాన్ని పాడు చేసేస్తున్నారు. ఎందుకంటే వినే వాళ్ళకి ప్రవచనం వినాలనే ఆశ, ఆరాటం ఎక్కువ అవుతుంటది. వాళ్ళ మానసిక స్థితిని, బలహీనతను ఎరిగిన వాడవై ఒక ప్రవచనాన్ని వాళ్ళ ముఖం మీద నువ్వు గుద్దేస్తూ ఉంటున్నావు. ఎంత ఘోరమైన విషయం. నీకు ఒక విషయం చెప్పనా? పరిశుద్ధాత్ముడు, త్రిత్వములో మూడవ వ్యక్తి దేవుడును ఒక పరిశుద్ధాత్ముడు సహా క్రీస్తు ప్రభుని పునరాగమనం వరకు క్రైస్తవ సంఘానికి, విశ్వాసులకు క్రొత్త విషయాలు చెప్పడు. పరిశుద్ధాత్మని పరిచర్యలో ఉన్న మాట ఏంటంటే, ఆయన మీకు ఆల్రెడీ చెప్పిన వాటినే అందులో నుంచే తీసుకొని మీకు వివరిస్తాడు, మీకు నేర్పిస్తాడు. ఏమండి అడుగుతున్నా, చెప్పండి, ఇది నాన్న పరిశుద్ధాత్ముడు క్రొత్త విషయాలు చెప్పలేడా? మనకి పరిశుద్ధాత్ముడు క్రొత్త విషయాలు నేర్పించలేడా? నేర్పించగలడు, కానీ చెప్పడు. ఎందుకో తెలుసా? ఆయనకున్న పరిచర్యకు ఆయన పరిమితమై ఉన్నాడు. ఏంటా పరిచర్య? యేసు ప్రభు చెప్పిన మాటల్నే అందులో నుంచే ఎత్తుకొని చెప్తాడు. అపోస్తుల ద్వారా ఈ పరిశుద్ధాత్ముడు పలికించిన మాటల్నే ఎత్తుకొని చెప్తాడు, కానీ క్రొత్త విషయాలు చెప్పడు. ఎందుకు చెప్పడు? చెప్పలేక కాదు, చెప్పడు. ఎందుకు చెప్పడు? అవసరం లేదు. అవసరమైనవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయి. ఈ దినాన ఈ కుహనా ప్రవక్తలు ప్రవక్త అన్న టైటిల్ పెట్టుకొని లేనిపోనివన్నీ కూడా మాట్లాడుతూ, వాళ్ళు అనేక సార్లు సిగ్గుపడి ఓడిపోయి వాడు చెప్పినవి జరగకపోయినా కూడా టైటిల్ పీకరు. సిగ్గు ఉండదు వాళ్ళకి. పాస్టర్లే, అపోస్తులే, ప్రవక్తలే. కానీ సంఘాన్ని ఎలా చూస్తారు అని అంటే, వీళ్ళను నేను ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేయగలను? How can I take an advantage of the congregation in front of me with all the sexual lust and with all the desire for power? ఎన్నో జరుగుతుంటున్నాయి. పేతురు, యోధ వీళ్ళిద్దరు కూడా ఇలాంటి లైంగిక దోషకులు, దుర్వినియోగదారుల గురించి గమనించి వారి పత్రికలో రాశారు. 2 పేతురు 2:2 ఇలా ఉంది. 2 పేతురు 2:2 మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. తెలుగులో మరలా నాకు వచ్చిన సమస్య, పోకిరి చేష్టలు అని రాశారు తెలుగులో, కానీ ఇంగ్లీష్ లో కనుక చూస్తే ఎలా ఉంటుంది? అండ్ మెనీ విల్. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. యోధా పత్రికలో 4వ వచనం ఇలా చెప్తుంది, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు పరిచర్యలోనికి, వారు భక్తిహీనులై మన దేవుని కృపను, అండర్లైన్ చేసుకోండి, కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచు. పాస్టర్ ఎవరండి? సువార్తికుడు ఎవరండి? బోధకుడు ఎవరండి? అపోస్తుడు ఎవరు? ప్రవక్త ఎవరు? దేవుని కృపను పొందుకుంటూ పంచవలసిన వాడు పుల్పిట్ నుంచి, తన జీవితంలో నుంచి అదే కృపను దుర్వినియోగపరచువాడే, అనగా కామాతురతకు, సెన్షువాలిటీకి దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుతున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ది అబ్యూజర్ మనలోనే మనమే కావచ్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి దోషకులు పైకి ఆత్మలను కాచేవాళ్ళుగా ఉంటారు, కాపరులుగా ఉంటారు, సువార్తికులుగా కనిపిస్తారు, కానీ లోపల వారు ఇతరుల శరీరాలను పొందుకోవడానికి ఆశిస్తూ వాటిని నాశనం చేస్తారు. ఏ శరీరం అయితే క్రీస్తు నిలయంగా, ఆత్మ నిలయంగా ఉంచబడిందో అలాంటి ఆత్మలను కాయవలసిన వారు వారి శరీరములను ఎక్స్‌ప్లాయిట్ చేసేవారుగా, వారి మానసిక స్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేసేవారుగా ఉంటున్నారు. పురుషుడైతే స్త్రీల జీవితాల్లోనికి, స్త్రీ అయితే పురుషుల జీవితాల్లోనికి ఎలా ప్రవేశించాలి అనే మార్గాలు వెతుక్కొని, ఒడిసి పట్టుకొని, వాళ్ళను నమ్మించి, వాక్యాన్ని సమయ సందర్భాలను బట్టి వక్రీకరించి, వశపరుచుకొని వారి ఇంటిలోనికి, వారి పడక గదుల్లోనికి కూడా ప్రవేశించే రకాలు వీళ్ళు. ఒకవేళ అతను గనుక అక్రమ లైంగికాన్ని కోరుకోకుండా ఉన్నవాడైతే, ఆధిపత్యం చలాయిస్తూ పదవి అధికారాలను గుప్పిట్లో ఉంచుకోవడానికి అయినా కూడా వాళ్ళను వాడుకుంటాడు. దిస్ పాస్టర్ ఆర్ దిస్ ఎవాంజలిస్ట్ ఆర్ దిస్ ప్రాఫెట్ ఆర్ దిస్ అపోజల్ ఈజ్ ఎన్ ఎక్స్‌ప్లాయిటర్. దే ఎక్స్‌ప్లాయిట్ ది అథారిటీ, దే ఎక్స్‌ప్లాయిట్ ద పవర్, దే ఎక్స్‌ప్లాయిట్ దే కాంగ్రిగేషన్. కానీ వీళ్ళు ఇదే రూపంలో కనిపిస్తూ ఉంటారు. వారు సంఘమును పాడు చేయు అపవాది యొక్క మరొక రూపం. 5వది, సంఘాను పాడు చేసే 5వ రకపు అబద్ధ బోధకుని రూపం ద డివైడర్. మత విభజకుడు, భక్తి విభజకుడు, సిద్ధాంత విభజకుడు. ద డివైడర్ యూజెస్ ఫాల్స్ డాక్ట్రిన్.
టు డిస్రప్ట్ ఆర్ టు డిస్ట్రాయ్ ద చర్చ్. ఎంతమంది లేరండి ఇది నాన్న? ఏమండి, వాళ్ళు నవ్వుతూనే ఉంటారు, బ్రదర్ సిస్టర్ అని అంటూనే ఉంటారు, కానీ వారు క్రీస్తు ప్రభుని సంఘాన్ని, కుటుంబాలను విడదీసేస్తూనే విభజిస్తూనే చీల్చేస్తూనే ఉంటూ ఉంటారు. అంత్యకాలాల్లో ఇలాంటివి జరగబోతున్నాయని అపోస్తలుడైన యోధా ముందుగానే చెప్పాడు. 18 నుంచి 21 వచనాలు, యోధా పత్రిక 18 నుంచి 21 వచనాలు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. డివైడర్. ఇది నాన్న ఏ పాస్టర్ గారు సంఘాన్ని చీల్చే బోధ చేస్తున్నాడు, కుటుంబాన్ని చీల్చే బోధ చేస్తున్నాడు, వాడు ఎవరు అనంటే, ఇదిగో అబద్ధ బోధకుల రూపం, అపవాది ప్రతినిధుడు. ఇందాక కొన్ని నిమిషాల క్రితం హైదరాబాద్ లో ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. ఎవరైతే గెలుస్తాడో వాడే హీరో. ఎలా గెలుస్తావు అనేది ముఖ్యం కాదు. నువ్వు భార్య భర్తలు చీల్చేసేయి, ఆ విధంగా ఓట్లు నువ్వు వాళ్ళు బెదిరించు, అదరగొట్టు, మర్డర్ చేస్తానని చెప్పు, చేసే అవసరం అయితే నువ్వు గెలాలా, గెలిచినోడే హీరో అంటూ బోధిస్తూ ఉంటే ఎంత బాధ కలిగింది. విలువలు లేని పార్టీలు, విలువ లేని వ్యవస్థలు. అయితే క్రైస్తవ్యంలో కూడా నువ్వు ఏవైనా ఎలాగైనా సరే చీల్చు, విడగొట్టు, ఐక్యతను చీల్చు, సమాధానాన్ని చీల్చు అనే అపవాది నియమాలను పుల్పిట్ మీద నుంచే, సంఘ నాయకత్వంలో నుంచే అమలవుతూ చీల్చబడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, విడవబడుతున్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. పరిశుద్ధ ఆత్మ చీల్చడు, ఆయన సమాధాన సంబంధమైన ఐక్యతలోనికి మనల్ని తెస్తాడు. కానీ దేవుని సేవకులము అని నిలబడిన మనము వ్యతిరేకంగా దానికి పని చేస్తున్నాం. ద డివైడర్ ఈస్ డివైడ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హూస్ ఫస్ట్ ఫ్రూట్ ఈస్ లవ్ అండ్ హూస్ స్పెషల్ వర్క్ ఈస్ హోల్డింగ్ బిలీవర్స్ టుగెదర్ ఇన్ ది బాండ్ ఆఫ్ పీస్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మన పరిచర్య మూలంగా ఇల్లు కట్టబడుతున్నాయా? మన పరిచర్య మూలంగా సంఘం కట్టబడుతుందా? సమాధానంగా ఉందా లేదా చీలిపోతుందా? సంఘాన్ని పాడు చేసే ఆ రకమైన డివైడర్ గా, మాస్టర్ గా మనం ఉన్నట్లయితే ప్రభు ఆయనకు ముందు మనం లెక్క ఒప్పగించాల్సిన వారమే ఉన్నాం. 6వది, సంఘాన్ని పాడు చేసే 6వ రకం అబద్ధ బోధకుడు, ద టిక్లర్. TICKLER, మతాహ్లాదకుడు, సిద్ధాంత ఆహ్లాదకుడు, ఒక జోకర్ అన్నమాట. ఈ టిక్లర్ ఏం చేస్తాడో తెలుసా? టిక్కిల్ చేస్తా ఉంటాడంటే, మీకు బైబిల్ చదువుతాను అప్పుడు అర్థమవుతుంది. మనం బహుశా కేటగిరీలో పడ్డామో లేదో ఒకసారి చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. 2 తిమోతి 4, 3 నుంచి 4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులుగారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. కాల్పనికుడు, ఆహ్లాదకుడు, జోకర్. ఇతడు ఏం చేస్తాడంటే, పుల్పిట్ని ఎందుకు వాడుకుంటాడంటే తన సంఘంలో ఉన్న విశ్వాసుల దురద చెవులు గోకడానికి పనిపిస్తాడు. సిద్ధాంతాన్ని అంతవరకు వాడుకుంటాడు. సిద్ధాంతాన్ని ఎలా మలచాల్సి వస్తే అలా మలుస్తాడు. సిద్ధాంతం కాదు వాడికి ముఖ్యం, దురద చెవులు వాళ్ళను గోకాల. సత్యాన్ని వినడానికి ఇష్టం లేని వాళ్ళను సంతృప్తి పరచాల. నిజానికి ఒక మాటలో చెప్పాల్సి వస్తే, మెన్ ప్లీజర్, ఎ పాస్టర్, ఎ ప్రాఫిట్, ఎన్ అపోస్టల్, ఎన్ ఎవాంజలిస్ట్ బికమింగ్ ఆర్ స్టూపింగ్ డౌన్ టు బికమ్ ఎ మెన్ ప్లీజర్, నాట్ గాడ్ ప్లీజర్. దేవుని సంతోషపెట్టేవాడుగా ఉండడు, మనుషులను సంతోషపెట్టువాడు. నేను పౌలు ఇదే మాట అంటాడు గలతీయులకు రాసిన పత్రికలో, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతినా నేను దేవుని సేవకుని కాక ఏ పొందను. ఎంత చక్కటి క్వాలిఫికేషన్. చాలా కష్టమే, పాస్టర్లకు పను కష్టమే, పాస్టర్ల పరిచయం చాలా కష్టమే. మనుషులను సంతోషపెట్టువారంగా ఉన్నావా, మనము దేవుని సేవకులం కాము. నేను అనలేదు ఈ మాట, అపోస్తలుడైన పౌలు సహా అన్నమాట. ఇది నన్ను ఎవరిని సంతోష పెడుతున్నాం? మనుషులను, విశ్వాసులను, పెద్దల్ని,
వాళ్ళను వీళ్ళను సంతోష పెట్టడానికి మాట్లాడుతూ ఉంటే పరిస్థితి నీలో నాలో ఉన్నట్లయితే నువ్వు వాళ్లకు దాసుడు తప్ప యేసుకు దాసుడవు కావు. నన్ను ఒక సంఘం 1 సంవత్సరం పాటు పాస్టర్గా పెట్టుకుంది. నెలకు 2 వారాలు వాక్యం చెప్తున్నాను. చాలా కష్టపడ్డారు నాతో. వాక్యం వారితో మాట్లాడడం మొదలు పెట్టింది. నచ్చిన వాళ్ళు నచ్చారు, ఆత్మీయంగా మేలు పొందిన వాళ్ళు పొందుకున్నారు. కానీ కొంతమంది పెద్దలకు అది ఎందుకంటే వారికి సత్యం వంటబట్టదో. అందుకని వారు తమకు అనుకూలమైన బోధలు చేసేవారిని వెతికి 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 మరీ పెట్టుకుంటారు. ఇట్స్ గుడ్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెసెంట్ డేస్ చర్చ్. ఈ దినాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కల్పనా కథల వైపు. ఈ దినాన్న నువ్వు నిలబడి వాక్యం తప్ప మరేదైనా మాట్లాడుతున్నావంటే నువ్వెవరో తెలుసా? నువ్వు ఇతడివి, మతాహ్లాదకుడివి. అనగా మనుషులకు ఏది నచ్చుతుందని అనిపిస్తుందో వాళ్ళ నాడిని పసిగట్టి ఈ ప్రసంగాన్ని అలా ట్యూన్ చేసుకుని ఆ రకంగా మాట్లాడుతున్నట్లయితే యు ఆర్ ఎ టిక్లర్. యు ఆర్ ఎ టిక్లర్ అండ్ నథింగ్ మోర్ దాన్ దాట్. వాళ్ళు గొలికేవాడువి, కెలికేవాడు, వారి దురద తీర్చేవాడు, వాక్యం టచ్ చేసేవాడు కావు. చాలా కాలం క్రితం నేను బయట పరిచయలకు వెళ్తున్నప్పుడు ఒక ఆయన పేరు అందులో ఉండేది. ఆయన ఎప్పుడు కూడా ద్వంద్వార్థాలు వచ్చేటట్టు పెట్ట కథలు, నవ్వించే కథలు చెబుతూ ఉంటాడు అని అంటుంటేవారు వినేవాళ్ళు. మరి ఎందుకయ్యా ఆయన పిలుస్తున్నారంటే భలే నవ్విస్తాడండి, ఎంటర్టైన్ చేస్తాడండి. టిక్లర్స్. ఇది నాన్న మనం పుల్పిట్ ఎక్కినప్పుడు వాట్ బిజినెస్ ఆర్ వి డూయింగ్ ద బిజినెస్ ఆఫ్ టిక్లింగ్ ది ఇయర్స్ ఆఫ్ ద పీపుల్. అలాగైనట్లయితే మనము ఎవరితో సమానం తెలుసా? అపోస్తుల కార్యాల్లో 1వ శతాబ్దంలోనే మనుషులను సంతోష పెట్టాలి అన్న యావలో ఉన్న హేరోదుతో సమానం. అతడి యాటిట్యూడ్ సమానం. అతడు యాకోబును చంపించడం, మొదటి అపోస్తులను చంపించడం, మనుషులకు నచ్చిందని తెలిసి పేతురును కూడా చంపించడానికి ప్రిపేర్ అయిపోయాడు. హీ వాజ్ అ టిక్లర్. ఇది నాన్న నువ్వు నేను కనుక ఈ రకమైన షేపులో కనుక టిక్లర్ షేపులో ఉన్నట్లయితే జాగ్రత్త. మనము ఏనాడో దేవుని నుంచి పడిపోయిన వాళ్ళంగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాం. ఫైనల్ గా చివరిగా సంఘాన్ని పాడు చేసే 7వ రకం అబద్ధ బోధకుని రూపం ద స్పెక్యులేటర్. ఊహా కాల్పనికుడు. ఇతడు ఊహలు ఎప్పుడైతే వస్తాయో ఇతడు ఒక విషయాన్ని మర్చిపోతాడేంటి? నాకివ్వబడిన సువార్త లేదా హిత బోధ ఇది ప్రామాణికమైనది, సత్యమైనది, ఇందులో నేను కెలకడానికి వీల్లేదు అన్న విషయం మర్చిపోతాడు. తనకు ఇవ్వబడిందన్న విషయం మర్చిపోతాడు. ఇచ్చింది ఏదో ఇచ్చాడు, దాన్ని నేను కెలుకుతాను, దాన్ని రకరకాలుగా అందులో నుంచి వేరే సిద్ధాంతాలు లాగుతాను, ప్రజలకు నచ్చినట్టుగా బోధిస్తాను, నేను డిఫరెంట్ పాస్టర్గా అనిపించుకుంటాను. ఈ 50 దినాన ఎంతమందికి ఎక్కువైపోయిందో. ఎప్పుడు ఇదే సిద్ధాంతం, ఇదే బైబిలు, ఇదే విషయం. ఇలాగైతే ఏం బాగుంటుంది, నేను డిఫరెంట్ గా ఉంటానని చెప్పి వారి ఊహలకు పదును పెట్టి నానా విధాలైన క్రొత్త బోధలు, అవి వాక్యానుసారంగా ఉండవు. క్రొత్త బోధలు, బైబిల్ దాని అన్య బోధలు అని వాడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. 13:9 హెబ్రీ. ఐఎమ్ జస్ట్ కంక్లూడింగ్. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. అలా త్రిప్పబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బోధిస్తున్నావు కాబట్టి. బోధించేవాడు ఉన్నాడు కాబట్టి. ఏ బోధలు? అన్య బోధలు, నానా విధములైన అన్య బోధలు. ఎలా వచ్చాయి? నీ ఊహలకు పదును పెడుతున్నావు, నీకు కలలకు పదును పెడుతున్నావు, నీ ఊహలకు పదును పెడుతున్నావు. పరిశుద్ధాత్ముడు ప్రవక్తల చేత ఊది వారికి ఈ వాక్యాన్ని ప్రకటించిన ఈ వాక్యానికి నీ ఊహలు జోడించి నానా విధములైన అన్య బోధలు సృష్టిస్తున్నావు. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలగదు. 1 తిమోతి 1వ అధ్యాయము 3-4 వచనాలు. 1 తిమోతి 1వ అధ్యాయము 3-4 వచనాలు. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని. గమనించడం ఆ మాట. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు తిమోతి నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవలని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు నువ్వు హెచ్చరించుచున్నాను. వీళ్ళండి వాళ్ళు కల్పనా కథలు, ఊహలు. ఏమండి, ఎప్పుడు నూనె రాయడమా? నీళ్లు జల్లితే పోలే. ఎప్పుడు మనిషికి పెట్టడమేనా? బకెట్తో నీళ్లు జల్లేస్తే పోలేదు మనుషుల మీద. ఎన్ని రకాలైన ఊహలతో వాక్యానికి
మనం పాడు చేసి అబద్ధ బోధకుల రూపాన్ని కలిగి ఉంటున్నాం. అందుకనే 1 తిమోతి 6వ అధ్యాయం 20 నుంచి 21 వచనాల్లో పౌలు తిమోతికి చెప్తున్నాడు. 1 తిమోతి 6:20 నుంచి 21. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి. ఏం అప్పగింపబడింది తిమోతికి? హితబోధ, హితవాక్య ప్రమాణం. అది పౌలుకి ఎలా దొరికింది? పౌలు ఊహల నుంచి పుట్టిందా? లేదో. ప్రవచనాలు ఎప్పుడు మనుషులు ఊహల నుంచి పుట్టవో, పరిశుద్ధాత్మ మూలంగా భక్తులు పలికితే కలిగాయి. ఇది ఇవ్వబడింది, పౌలుకు ఇవ్వబడింది, తిమోతికి ఇవ్వబడింది, నీకు నాకు కూడా. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయం తప్పిపోయారు. కృప మీకు తోడయుండును గాక అంటున్నాడు. నేను ముగిస్తున్నాను ఆత్మీయ స్నేహితులారా. ఈ దినాన్న క్రైస్తవ సంఘాన్ని పాడు చేయడానికి తార్పుడు గానిలాగో, ఒక రాజకీయనిగానో, ఒక అధికారిక దళారిగానో రావడం లేదు. ఒక పాస్టర్గా వస్తున్నాడు, ఒక ప్రాఫెట్గా వస్తున్నాడు, ఒక అపోస్తలుడిగా వస్తున్నాడు, ఒక సువార్థికునిగా వస్తున్నాడు, ఒక సంఘ పెద్దగా వస్తున్నాడు, ఒక సంఘ పరిచారకునిగా వస్తున్నాడు, ఒక సంఘ సీనియర్ విశ్వాసగా వస్తున్నాడు. వీళ్ళు బయట లేరు, లోపలే ఉన్నారు. వీళ్ళు ఏం చేయబోతున్నారు అనంటే, హిత వాక్య సత్య ప్రామాణిక సిద్ధాంతాన్ని వారు ముక్కలు చేస్తూ, అపవాది ప్రతినిధులుగా పుల్పీట్ ఎక్కుతూ, పైకి బాగానే కనిపిస్తూ, వీళ్ళు దేవుని యొక్క సంఘాన్ని చెదరగొట్టడానికి అపవాది తరపున పుల్పీట్ ఎక్కి నిలబడుతున్న వాళ్ళుగా చూస్తున్నాం. చిన్న సంఘాలు అనబడిన వాటి నుంచి కార్పొరేట్ సంఘాలు అనబడిన వాళ్ళ వరకు కూడా వివిధ రూపాల్లో వీళ్ళు నిలబడుతున్నారు. మొదటి రూపము ద హెరిటిక్ అనగా సిద్ధాంత భేదకుడు. రెండవ రూపము ది చార్లటన్ అనగా మత నటకుడు, విశ్వాస నటకుడు. నాకు అన్ని తెలుసు అన్నట్టుగా ఎక్స్ప్లాయిట్ చేసే వరకే వాడుకుంటూ ఉంటాడు. మూడవది మత ప్రవచకుడు. ఇతడు లేనిపోయిన ప్రవచనాలన్నీ మాట్లాడుతూ వాక్య విరుద్ధమైన ప్రవచనాలు మాట్లాడుతూ ప్రవక్తగా ఇతడు చలామణి అవడానికి చేస్తూ ఉంటున్నాడు. నాలుగవది మత దూషకుడు లేదా విశ్వాస దూషకుడు. ఇతడు అబ్యూస్ చేస్తాడు. ఇతడు తన సంఘ విశ్వాసులను లైంగికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా వారిని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చేసే తలంపు కలిగిన వాడు. ఐదవది మత విభజకుడు. ఇతడు సమాధానాన్ని చీల్చేస్తాడు, ఐక్యతను చీల్చేస్తాడు. ఆరవది మత ఆహ్లాదకుడు. ఇతడు ఒక టిక్లర్, దురద తీర్చడానికి ఇతడు పాస్టర్ అయ్యాడు తప్ప ఇంకెందుకు కాదు. ఏడవది ది స్పెక్యులేటర్ అనగా తనకివ్వబడిన వాక్యానికి భిన్నంగా కలిపి తీసివేసి ఊహలు జోడించి ఒక వెరైటీగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలనే ఊహా కాల్పనికుడు. వీళ్ళే నేడు క్రీస్తు ప్రభుని సంఘమునకు శత్రువులుగా ఉంటున్న ఆధునిక కాలపు అబద్ధ బోధకులు. ఈ ఏడింటిలో ఏదైనా ఒక లక్షణం నీలో నాలో ఉంటే, నా ఆత్మీయ స్నేహితుడా, సహోదరుడా, సహోదరి, సరిదిద్దుకుందాం. ఎందుకంటే వీఆర్ ప్లేయింగ్ విత్ గాడ్, వీఆర్ ప్లేయింగ్ విత్ గాడ్స్ బ్రైడ్. దేవునితోనూ క్రీస్తుతోనూ ఆయన వధువైన సంఘంతోనూ ఆడుతుంటున్నాం. నిన్ను నన్ను ఆయన నమ్మి ఒక సంఘాన్ని అప్పగిస్తే, సంఘాన్ని మనకు తోచినట్టుగా ఈ 7 రకాల్లో ఏదో రకంగా మనం సంఘాన్ని పాడు చేస్తున్నట్టయితే అబద్ధ బోధకుడు ఆకాశంలో లేడు, నువ్వే. కాబట్టి ఈ స్థితి నుంచి త్వరగా బయటపడి దేవుని ఆత్మలను గద్దిస్తున్నప్పుడు సరిదిద్దుకొని నమ్మకమైన పరిచర్య చేద్దాం. నమ్మకమైన పరిచర్య చేసినప్పుడు నమ్మకమైన దేవుడు నమ్మకమైన బహుమానాన్ని మనకిస్తాడు. 10 మందిలో వేల కొలది పరలోక దూత పరిశుద్ధుల సమూహంలో నిన్ను పైకెత్తి చూపిస్తాడు. నమ్మకమైన నా స్నేహితుడు, నమ్మకమైన నా సోదరుడు, నమ్మకమైన నా సేవకుడని ప్రభు అంటాడు. కష్టమే, నేను మాట్లాడుతున్నవి నాకు వినడానికి కష్టమే, నేను మాట్లాడుతున్నవి మీకు వినడానికి కష్టమే, కానీ ఇవి వాస్తవాలివి. కాబట్టి మనలను మనం చెక్ చేసుకుందాం. బయట ఇంకెవరైనా మాట్లాడితే సరిచేద్దాం. చివరికి ఒక మాట చెప్పనివ్వండి. ఇది నా తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో, ఇతర ప్రపంచంలో చాలా ప్రముఖంగా మాట్లాడుతున్న ఒక రాజకీయ బ్యాకప్ కలిగిన ఒక తెలుగు ప్రాంతపు సువార్థికుడు, బోధకుడు తాను చేసిన ఒక వీడియోలో నాకు ఒక విశాఖపట్నం నుంచి ఒక పాస్టర్ గారు పంపించారు, అన్న ఇది చూడు అని. అది వింటే ఆయన అందులో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అదిగో మరియా, మార్తా, లాజరు ఆ సంఘటనలో మాట్లాడుతూ, ఇక్కడ యేసు ప్రభు దేవుడు కాడు, యేసు ప్రభు అక్కడున్నప్పుడే దేవుడు, ఇక్కడ దేవుడు కాడు. ఒక ప్యాటర్న్ పెడుతున్నాడు, ఒక విధానం పెడుతున్నాడు, కానీ ఇక్కడ ఆయన దేవుడు కాడు అనంటే చెవులు మూసుకున్నాను నేను. అతడు ప్రపంచవ్యాప్తంగా తిరిగి బోధిస్తున్న వ్యక్తి, క్లిప్పింగ్స్ చేసి ఆన్లైన్ లో వదిలిపెడుతూ ఉంటుంటే విషయ జ్ఞానము,
సైద్ధాంతిక జ్ఞానం లేని వాళ్ళు వింటూ ఉంటే అది అవునేమో అనుకుంటూ ఉంటే, మొన్నటిదాకా ప్రాస్పారిటీ గాస్పెల్ మాట్లాడాడు, ఆ తర్వాత హైపర్ గ్రేస్ గురించి మాట్లాడడం జరిగింది. ఈ దినాన్న మరి యేసుక్రీస్తు భూమి మీద దేవుడు కాడు అన్న రీతిలో మాట్లాడుతుంటే ఏమైపోద్ది క్రైస్తవ సంఘం? ఏమైపోతుంది? వీళ్ళే అబద్ధపు బోధకులు. సూట్ లో ఉంటారు, బూట్లో ఉంటారు, కారులోంచి దిగుతూ ఉంటారు, వీళ్లకు దండలు పడతా ఉంటాయి, షాల్స్ పడుతూ ఉంటాయి. వీరు అంతర్జాతీయ బోధకులు అని పిలువబడుతూ ఉంటారు. బోధకులు మనం కూడా వేలం వేరిగా వాళ్ళని పిలుచుకొని డేట్లు తీసుకొని వేల డబ్బులు ఇచ్చి తెచ్చుకొని మన మన వేదికలు కూడా నింపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. వాళ్ళు తీరా మాట్లాడిపోయేది ఈ 7 ఏదో ఒకటి కానీ 7 కానీ మాట్లాడిపోతారు. అయితే సైద్ధాంతిక భేదం లేదా సైద్ధాంతిక నటన లేదా సైద్ధాంతిక విభేదమైన ప్రవచనం లేదా సైద్ధాంతిక దూషణ లేదా సైద్ధాంతిక విభజన లేదా సైద్ధాంతిక ఆహ్లాదం లేదా సైద్ధాంతిక కాల్పనికం ఇవి చేసి వెళ్ళిపోతారు. పాడు చేసిపోతున్నారు సంఘాలను. ఇందులో కార్పొరేట్ బోధకులని తేడా లేదు, ఒక చిన్న ఊర్లో ఉన్న బోధకుడని తేడా లేదు. అందరూ కూడా క్రీస్తు ప్రభుని సంఘంతో ఆట ఆడుకుంటున్న వాళ్ళే తయారయ్యారు. ఈ మాటలు మన గుండెల్లోనికి వెళ్ళి స్వపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కడన్నా కనపడితే నిలదీయాలి. వాడు నన్ను దోచుకుంటే నాకేం కాదు, కానీ క్రీస్తు ప్రభు స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని పాడు చేయడం చాలా కష్టం. అట్టి దౌర్భాగ్యకరమైన బోధకులంగా మనలో ఎవ్వరము ఉండకుందుము గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ us all. ఓవర్ టు యు సర్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కటి ప్రసవ వేదనతో కూడిన అద్భుతమైన సందేశాన్ని దైవజనులు మనకు అందించారు. థ్యాంక్ యూ మృత్యుంజయ గారు. ఒక అద్భుతమైన సందేశాన్ని మమ్మల్ని అందరినీ కూడా కదిలించే ఆలోచింపజేసే ఉన్నతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు ప్రేరేపించబడి మా ముందు ఒక అద్భుతమైన సందేశాన్ని ఉంచినందుకు మరి కర్ణాటక ప్రేయర్ వారియర్స్ సేవకులందరి తరపున మరి కర్ణాటక తరపున నేను మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మీరు రాబోయే దినాల్లో కూడా మాతో ఇటు విధంగానే మరొకసారి మరి మీకు సమయం ఉన్నప్పుడల్లా మీరు మాతో వాక్యాన్ని పంచుకోవాలని మేమందరం సభాముఖంగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా నా సహోదరి సోనీ డేవిడ్ వారి అమ్మాయికి కూడా మీరు బాప్తిస్మం ఇచ్చారు. వివాహంలో మనం కలుసుకున్నాం. అది ఒక్కసారి నేను కలుసుకోవడం రక్షణ టీవీ ద్వారా మీరు నాకు సుపరిచితులు అయినా కూడా అయితే ఆ సోనీ అక్క ద్వారానే నేను తిరిగి ప్రేరేపించబడి మీకు ఫోన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మా సిస్టర్ సోనీ డేవిడ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను సభాముఖంగా. రైట్, మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. రాజు బండారి గారు విన్న వాక్యం కొరకు నిజమే ఈరోజు మనం అనుకుంటున్నాం ఈ మతోన్మాదుల నుంచి మనకు ప్రమాదం అని, లేక రాజకీయ నాయకుల నుంచి ప్రమాదం అని రకరకాల ఆలోచనలు చేసి అనేక సార్లు మనం ప్రసంగాలు చేస్తుంటాం. నిజానికి ప్రమాదం ఎక్కడుందంటే చాలా భయంకరమైన ప్రమాదం మన నుంచే. ఈ 7 షేపులు మనలో ఉన్నాయంటే ఎవరినో విమర్శించడానికి అయ్యగారు ఈ వాక్యం చెప్పారని నేను అనుకోవట్లేదు. ఆయన ఉద్దేశం కూడా అది కాదు. అయితే ఇక్కడున్న ప్యానెల్లో ఉన్న దైవజనులు అందరం కూడా వాక్యం విన్నాం. ఈ షేపులు మనలో ఉంటే అది నిజంగా సంఘానికి చాలా ప్రమాదకరం. క్రీస్తుకు విరోధులుగా మనమే పనిచేస్తున్నాం. మనకు తెలుసో తెలియకో ఈ 7 షేపులు కనుక ఒకవేళ మనలో ఉంటే చాలా దారుణం. ఓసారి మనల్ని మనం పరీక్షించుకుని ఈ షేపుల నుంచి మనం తొలగించబడి క్రీస్తు షేప్లోనికి మనం వచ్చి ఆయన కోసం ఏలియవలే రోషం కలిగి పౌరుషం కలిగి మరి పనిచేయడానికి ప్రభు మనల్ని సిద్ధపరచున్నట్లుగా దైవ సేవకులు రాజు బండారి గారు ప్రార్థన చేస్తారు. అలాగే సేవకుని గురించి మృత్యుంజయ గారు వారి కుటుంబం వారి పరిచర్య గురించి కూడా ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ఓకే పాస్టర్ గారు, ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరు కళ్ళు మూసుకున్నట్టుగైతే ఈ సమయంలో విత్తబడిన వాక్యం కొరకు మనం పరిశీలన చేసుకుందాం. అవును ప్రభా, ఈ 7 విషయంలో నేను ఎక్కడైనా ఒకవేళ జారిపోయినట్టుగైతే, ఇవి నాలో ఉన్నట్టుగైతే ప్రభా, ఈ రోజు వాటిని విడిచిపెట్టడానికి నేను సంసిద్ధత కలిగి ఉన్నానని తీర్మానించుకుందాం. దేవుని సముఖంలో నిజంగా దైవజనుడు ఎంతో ప్రసవేదంతో ఈ దినము పంచిన వాక్యము అనేక హృదయాలను కదిలింప చేస్తుంది. నిజంగా ప్రభా, నేటి దినాల్లో అలాంటి సేవకుడు లోకంలో ఉంటున్నారేమో తండ్రి. అయ్యా, అందులో మేమున్నామేమని మనం పరిశీలన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రభు మీకు స్తోత్రము నాయన.
సర్వశక్తిమంతుల సర్వోన్నతుల మా తండ్రి మీకు స్తోత్రం. ఈ యొక్క రాత్రి కాలము ప్రభువా మా తండ్రి దైవజనులను నిలబెట్టుకొని ప్రభువా అత్యున్నతమైన నాయన మీ వాక్యములు మా జీవితానికి మా హృదయములోకి నాయన అందించినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, సంఘమును పాడు చేయు ప్రభువా అబద్ధ బోధకులను బట్టి నాయన మీ నామమును స్తుతిస్తున్నాం తండ్రి. అట్టి బోధ ప్రభువా ఈ భూమి మీదకి రాకుండా వాటిని నిర్బంధించమని అడుగుతున్నాం తండ్రి, బంధించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి సంఘము తేజపరచబడ అయ్యా, ప్రతి సంఘం వధువు సంఘంగా ప్రభు మార్చబడిన ఎత్తబడే గుంపులో ఉంటే సహాయము దయచే ప్రభు మీకు స్తోత్రము నాయన. అవును ప్రభు, అపోస్తలుడైన పౌలు అంటాడు తండ్రి, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడినంత వరకు నాకు ప్రసాదం అన్నాడు తండ్రి నాయన. అవును ప్రభు, పౌలు యొక్క పరిచర్యలో ప్రభు మా తండ్రి అలాంటి పరిచర్య కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి ప్రభు. సంఘమునకు నాయన మేము మాదిరికరమైన జీవితమును అయ్యో చూపించడానికి సహాయం దయచే ప్రభు. ఈనాడు బోధించిన బోధ అంతటి కూడా ప్రభు మా జీవితాలు అది నాయన ముద్ర వేసుకొని ప్రభు పరిశీలన చేసుకుని ఎక్కడ కూడా నాయన తప్పిపోకుండా తండ్రి సత్య వాక్యమును సరిగా బోధించుటకు నాయన మనం సంసిద్ధత చేయమని అడుగుతున్నాము తండ్రి. సత్యము నాయన కొని దాచుకునే శక్తి ఉంది దయచే ప్రభు. సత్యము స్వతంత్రంగా చేస్తుంది తండ్రి నాయన. ప్రభు దైవజనులను వారి కుటుంబమును నాయన వారి పరిచయలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఇంకా బహుబలంగా ప్రభు అమ్మ తండ్రి మీ యొక్క దైవజనులు నాయన ఉత్తేజపరిచి వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా సర్వసత్యము ప్రపంచ లోకానికి తండ్రి కూడా ప్రభు క్రైస్తవులకు అందరికైనా ప్రకటించుటకు సహాయం దయచే ప్రభు మీకు స్తోత్రము నాయన. అయ్యా ప్రభు, నేటి సేవకుల్లో ప్రభు అగ్ని జ్వాల వంటి సేవకులు ప్రభు లేపబడ్డకు సహాయం దయచే ప్రభు. ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సర్వసత్యములు నాయన లోకానికి అందించి ప్రభు క్రీస్తు ప్రేమను నాయన అయ్యా పరిశుద్ధమైన ప్రేమను ఆయన ప్రకటించటకు నాయన ప్రజల ప్రభు ఉత్తేజపరచుటకు నాయన వారినైనా నీ యొద్దకు నడిపించేటకు నాయన శక్తివంతులుగా తయారు చేయమని అడుగుతున్నాను. ఈ దినం విన్న వాక్యం ప్రభు నన్ను నేను పరీక్షించుకున్నటకు నాయన కృప దయచేసే ప్రభు. నేను ఏ బోధలో నిలబడాలని ప్రభావం అంటున్నా. ప్రతి ఒక్క సాకులు నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ఒకవేళ అలాంటి సిద్ధాంతము కలిగిన మా బోధలు ఉంటే ప్రభు వాటిని ఇప్పుడు ఎత్తండి, తొలగించుకొని సర్వసత్య బోధల్లో ప్రభు సంఘమును పెంచుకున్నాయన మాకు కావలసిన జ్ఞానము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభు దైవజనుడు మరొకసారి మీ చేతకు నేను సమర్పించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా దైవ సేవకుని మీరు ఆశీర్వదించి దీవించి ప్రభు సంఘాలనైనా కట్టుటకు నేను మీ కృపను దయచేసినందుకు మీకు స్తోత్రము తండ్రి నాయన. అయ్యా యొక్క ప్రభు ప్రేయర్ వారి నుంచి ప్రభు తండ్రి అనేక విషయాలు ప్రభు అనేక సంగతులైనా అయ్యా మేము విని వాటి ప్రకారంగా నాయన నడుచుకుంటకు జీవించిన కృపను దయచేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కర్ణాటక ప్రేయర్ వారు నాయన ప్రభు ఆరంభించిన దైవ సేవకులు మీరు ఆశీర్వదించండి తండ్రి నాయన. అయ్యా ఈ నేటి రాత్రి కాలం విన్న వాక్యాన్ని ప్రభు మా హృదయములను భద్రపట్టుకుని అనుక్షణము తండ్రి ఆ వాక్యమును ధ్యానించుకొని ప్రభు నేను ఏ విధంగా ఉన్నాను, ఆ 7 సంగతులు ప్రభు నిశ్చయంగా ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా తప్పుతున్నానా, అవును ప్రభు మొత్తం సంఘమును అవహేళన చేయకుండా తండ్రి నాయన సంఘను స్థిరపరిచి ప్రభు తండ్రి సంఘమును ఆయన పరిశుద్ధమైన సంఘముగా ప్రభు నీ ఎదుట నిలబెట్టుటకు నాయన మా కృప ప్రభు. పౌలు గారు ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట నిలబెట్టుట కొరకు నేను ప్రయాసపడుతున్నట్టు ప్రభు. అయ్యా సంఘములో ఉన్న ప్రతి ఆత్మను తండ్రి మీ ఎదుట నిలబెట్టుటకునైనా ప్రభు మీకు స్తోత్రము. నీ ఎదుట నిలబడిన రోజు ప్రభు మేము సిగ్గుపడని సాకుల వల్ల ఉంటకు సహాయం అందించండి తండ్రి నాయన. నీ ఎదుట ప్రభు తల ఎత్తుకొని నిలబడి ప్రభు నీ ముందునైనా నిలబడే కృపను మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా వాక్యములను మా హృదయంలో దాచుకునే కృపను దయచేయి. దైవజనులను వారి పరిచయం వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించి మీ మహిమ కొరకు ఇంకా బహుబలంగా వాడుకోమని ఈ రాత్రి కాలము ప్రభు నన్ను నేను తగ్గించుకున్నాను. మీ నామమును హెచ్చిస్తూ ప్రభుని యేసు క్రీస్తు నామమును అడిగి వేడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు వందనాలు. మరి దైవజనుల సందేశాలు మరి యూట్యూబ్లో విశేషంగా ఉన్నాయి. ఆ లింక్స్ కూడా నేను మన గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేస్తాను. దయచేసి కార్యక్రమాలు మీరు ఇతరులకు కూడా పరిచయం చేయండి. ఈ అంత్య దినాల్లో ఇట్లాంటి బోధలు మనకు చాలా అవసరం. సంఘం దిద్దుబాటు చర్యకు పూనుకోవాలి.
ప్రభు అది కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినాల్లో సంఘం వధువుగా సిద్ధపరచబడాలి. ఏ మచ్చైనను, ఏ కలంకమైన, ఏ ముడతైనను లేకుండా మనమందరం కూడా ప్రభు క్రీస్తు న్యాయపీఠం ముందు మరి ప్రత్యక్షం కావడానికి మనమందరం కూడా ఇప్పటి నుంచే సిద్ధపడదాం. మరి దైవ సేవకుల ఫోన్ నెంబర్ కూడా నేను గ్రూప్లో పెడతాను. మీరు వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేయండి. మీ సేవల్లో ఆయన పరిచర్యను ఉపయోగించుకోవాలనుకున్నవారు మరి ఆయన కాంటాక్ట్ చేయమని కూడా ప్రేమతో మనవి చేస్తున్నాం. మరొకసారి ఈ సమయంలో మరి మా కోసం ఇంత సమయాన్ని వెచ్చించిన దైవ సేవకులు ఎల్కే మృత్యుంజయ్ గారికి నేను ప్రత్యేకంగా నేను సభాముఖంగా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అమ్మా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒಳ್ಳೆ ವಾಕ್ಯ, ಒಳ್ಳೆ అయ్యా, మంచి వాక్యము. చాలా వి ఆర్ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. నేను సోనక్కని. ప్రైజ్ ది లార్డ్ అక్క. బాగున్నారా? మిస్ వారు బాగున్నాం బై గాడ్స్ గ్రేస్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం బాబు. అందరూ బాగున్నారు కదా? మంచి వాక్యం, చక్కటి బలమైన వాక్యం అందించారు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్ అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ నైట్. మరి ఈరోజు చివరి ప్రార్థన పాస్టర్ పవన్ గారు చేస్తారు. మరి అంత్య ఆశీర్వాదం పాస్టర్ జె రవికుమార్ గారు ఇస్తారు. మనం అందరం కూడా ఈ కూడికను ముగించుకుందాం. ಚಿವರಿ ಪ್ರಾರ್ಥನಾ ಪಾಸ್ಟರ್ ಪವನ್ ಕುಮಾರ್ గారు. ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ನಮ್ಮ ಪರಲೋಕದ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಈ ಒಳ್ಳೆ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೆ, ಅಂತ್ಯ ಕಾಲದಲ್ಲಿರುವಂತ ಸಭೆಗಳು, ಕರ್ತನೆ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಸೇವಕರುಗಳು ಯಾವ ರೀತಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ 7 ವಿಷಯಗಳನ್ನಪ್ಪ ನಮ್ಮ ಜೊತೆಲಿ ಮಾತನಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೆ, ಹೊರಗಿನಿಂದ ನಮಗೆ ಯಾವ ಹೋರಾಟಗಳಿಲ್ಲ, ಯಾವ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳ ಒತ್ತಡಗಳು ನಮಗೆ ಶೋಧನೆಗಳಿಲ್ಲ. ದೇವರೇ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಇರುವಂತ ಎಲ್ಲ ಸುಳ್ಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ 7 ಅಂಶಗಳೇ ನಮ್ಮ ಸಭೆಗೆ ವಿರೋಧವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ನಂಬುತ್ತಾ ಇದ್ದೇವೆ. ಕರ್ತನೆ, ನಾವು ಅನೇಕ ದೇವ ಜನರು ನಮ್ಮ ಸಭೆಗಾಗಿ ಏನಾದರೂ ವಿರೋಧವಾಗಿರೋದಾದ್ರೆ ದೇವರೇ, ರಾತ್ರಿ ಕಾಲ ಸಮಯದ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವಪ್ಪ. ಸಭೆ ನಿನ್ನ ರಕ್ತದಿಂದ ಸಂಪಾದಿಸಿದಂತ ಸಭೆ, ಕರ್ತನೆ, ಸಭೆಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಂತ ಸಭೆ. ನಾವು ಯಾರು ಸಭೆಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಡಲಿಲ್ಲ, ರಕ್ತ ಸುರಿಸಲಿಲ್ಲ. ನೀನು ಪರಿಪಾಲಿಸುವ ಹಿಂಡಿನಲ್ಲಿ ಆ ಹಿಂಡಿಗೆ, ಮಂದೆಗೆ ನಮ್ಮನ್ನು ಕಾಯುವಂತ ಕುರುಬರಾಗಿಟ್ಟಿದ್ದೀರಿ ದೇವರೇ. ನೀವ್ ಹೇಳಿದ್ದೀರಿ, ನಾನು ಮೊದಲು ಕುರುಬನನ್ನು ಹೊಡೆಯುವನು ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳಿದ್ದೀರಿ ಸ್ವಾಮಿ. ಮೊದಲು ಕುರುಬನನ್ನು ಹೊಡೆಯುವನು, ಆಮೇಲೆ ಕುರಿಗಳು ಚೆದರಿ ಹೋಗೆಂಬುದಾಗಿ. ದೇವರೇ, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ, ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ದೇವರೇ, ನಾವು ನಮಗ್ ಕೊಟ್ಟಂತ ಸಭೆ ಈ ಸುಳ್ಳು ಬೋಧನೆಯಿಂದ, ವ್ಯಕ್ತಿಗತವಾಗಿರುವಂತ ಆಶೆಗಳಿಂದ, ವ್ಯಕ್ತಿಗತವಾಗಿರುವಂತ ಆಕಾಂಕ್ಷೆಗಳಿಂದ, ಹಣದ ಆಸೆಗಳಿಂದ ದೇವರೇ ಕರ್ತನೆ, ಕರೆ ಇಲ್ಲದಿದ್ದರೂ ನಾನು ದೇವರ ಸೇವಕನೆಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಂಡು ಅನೇಕ ಜನರನ್ನು ಕರ್ತನೆ, ತೀಟೆ ಕಿವಿ ಉಳ್ಳವರಂತ ಜನಗಳನ್ನು ಕರ್ತನೆ, ಮನಸ್ಸುಗಳನ್ನು ಹಾಳು ಮಾಡಿ ಸೇವೆ ಮಾಡಂತ ಜನಗಳು ಈ ಅಂತ್ಯ ದಿನಗಳಲ್ಲಿ ದೇವರೇ ಅಪ್ಪ ನಿಮ್ ಕೈ ಒಪ್ಪಿಸ್ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಒಂದು ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ಏನಾದರೂ ಕರ್ತನೆ ಸುಳ್ಳು ಬೋಧನೆ ಇರೋದಾದ್ರೆ ಇವತ್ತೇ ರಾತ್ರಿ ನಾನು ಅದನ್ನು ತಿದ್ದುಕೊಳ್ಳಕ್ಕೆ ದೇವರೇ ಅಪ್ಪ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ. ಈ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳ ಪ್ರತಿಯೊಂದು ಸಭೆಗಳು, ಈ ದಿನ ವಾಕ್ಯ ಕೇಳಿದಂತ ಸೇವಕರುಗಳು ದೇವರೇ, ನಿನ್ನ ಹಾಗೆ ದೇವರೇ ನಿಮ್ಮ ಚಿತ್ತಕ್ಕೆ ಮಾರ್ಪಡೋದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅನೇಕ ಜನರು ಸೇರಿ ಬಂದಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಅನೇಕ ಸೇವಕರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ್ದೀರಿ, ಅನೇಕ ದೇವರೇ ಸಭೆಗಳೊಂದಿಗೆ ಮಾತನಾಡಿದ್ದೀರಿ. ನೀವು ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಸಭೆಯನ್ನು ಜವಾಬ್ದಾರಿಯಿಂದ, ನಂಬಿಕೆಯಿಂದ ದೇವರೇ ನೀತಿ ಉಳ್ಳವರಾಗಿ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧವುಳ್ಳ ಸಭೆಯನ್ನಾಗಿ, ನಿಷ್ಕಳಂಕವುಳ್ಳ ಕರ್ತನೆ ಉಳ್ಳ ಸಭೆಯನ್ನಾಗಿ, ನಿರ್ದೋಷವುಳ್ಳ ಸಭೆಯನ್ನಾಗಿ ದೇವರೇ ನಿಲ್ಲಿಸುವಂತೆ ನನಗೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾದ ಕೃಪೆ, ನಮಗೆಲ್ಲರಿಗೂ ಹೆಚ್ಚಾದವಾದ ಬಲ ನೀವು ಕೊಡಬೇಕಾಗಿ ನಾವು ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಕರ್ತನೆ, ನೀವು ಕೊಟ್ಟಂತ ಈ ಸೇವೆಯನ್ನು ಈ ಮುಂದಿನ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಇದುವರೆಗೂ ನಂಬಿಕಸ್ತನು ಇಲ್ಲದಿದ್ದರೆ ಕರ್ತನೆ, ನಾಳೆಯಿಂದ ಹೆಚ್ಚಾದ ನಂಬಿಕೆಯಿಂದ, ಹೆಚ್ಚಾದ ಪರಿಶುದ್ಧತೆಯಿಂದ, ಹೆಚ್ಚಾದ ಪ್ರೀತಿಯಿಂದ ಕರ್ತನೆ ನಡೆಸ್ಕೊಂಡು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಪ್ಪ. ಇದುವರೆಗೂ ಕರ್ತನೆಲ್ಲ ಸುಳ್ಳು ಬೋಧಕ ಸಂಬಂಧಪಟ್ಟ ವಿಷಯಗಳನ್ನು ನಜರೇತನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಬಿಟ್ಟು ತೊಲಗಿ ಹೋಗಲೆಂದು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಇನ್ನು ಮುಂದೆ ಯಾದರೂ ಎಲ್ಲವುಗಳನ್ನು ತ್ಯಾಗ ಮಾಡಿ ನಿನಗೋಸ್ಕರ, ನಿನ್ನ ರಾಜ್ಯಕ್ಕೋಸ್ಕರ ನನಗೆ ಕೊಟ್ಟೊಂದು ಚಿಕ್ಕ ಮಂದಿಯನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಿ ಅದನ್ನು ರೂಪಿಸಿ ನಿಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕೆ ಪರಲೋಕಕ್ಕೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕೆ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡು. ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮತ್ತೊಂದು ವಾರ್ತಿ ದೇವ ಸಂದೇಶಕ್ಕೆ ಹೇಳಿದಂತ ವಾಕ್ಯ ಎಲ್ಲವಕ್ಕಾಗಿ, ಸೇವಕರು ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಕರ್ತನೆ, ಅವರ ಈ ದಿನ ಪವಿತ್ರಾತ್ಮನ ಪ್ರೇರೇಪಣೆಯಿಂದ
ಈ ಕರ್ನಾಟಕ ಪ್ರೇಯರ್ ವಾರ್ತೆ ಹಂಚಿಕೊಂಡಂತ ಈ ಸಂದೇಶಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಅವ್ರನ್ನ ಇನ್ನೂ ಬಲಪಡಿಸಿರಿ, ಹೆಚ್ಚಾಗಿ ನೀವು ಉಪಯೋಗ ಮಾಡಿ ದೇವರೇ. ಈ ಸುಳ್ಳು ಬೋಧಕರ ಜನ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿ ಅನೇಕರನ್ನು ಎಚ್ಚರಿಸಿ ಸುಳ್ಳು ಬೋಧಗಳಿಂದ ತಿರುಗಿಕೊಂಡು ಅನೇಕ ಪಾಪದ ಕಾರ್ಯಗಳನ್ನು ತಿರುಗಿಕೊಂಡು ದೇವರೇ ನಿಮ್ಮ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ಉಪಯೋಗಿಸ ಬಂದ ಸೇವಕರಾಗಿ ಮಾರ್ಪಡಿಸಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡು ಕರ್ತನೆ. ಈ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲ ಪ್ರಥಮ ಸೇವಕರ ಕುಟುಂಬಗಳ ಆಶೀರ್ವಾದ ಬಲಪಡಿಸಬೇಕಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನ ಪಾದಕ್ಕೊಪ್ಪಿಸಿಕೊಡ್ತೇವೆ. ನಾವೆಲ್ಲ ಕಾರ್ಯಗಳು ತಗ್ಗಿಸಲ್ಪಡಬೇಕು, ನಿಮ್ಮ ನಾಮವನ್ನು ಹೆಚ್ಚಿಸಲ್ಪಡಬೇಕು. ನಿಮಗೊಂದು ಘನತೆ ಮಾನ ಪ್ರಭುಗಳು ಸ್ತುತಿಗಳು ಸಲ್ಲಿಸುತ್ತಾ ನಜರೇತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಡಿ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಆಮೆನ್. 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 ಅಂತ್ಯ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. ಈಗ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೃಪೆಯು, ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ ಅನ್ಯೋನ್ಯತೆ ಸಾಹಿತ್ಯ ಇವತ್ತು ವಾಕ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಟ್ಟಂತ ದೈವ ಸೇವಕರೊಂದಿಗೂ ನಡೆಸಿಕೊಟ್ಟಂತ ದೈವ ಸೇವಕರೊಂದಿಗೂ ನಮ್ಮೆಲ್ಲರೊಂದಿಗೂ ನಿತ್ಯ ನಿರಂತರವಾಗಿರ್ತೀವಿ. ಆಮೆನ್. 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 ಎಲ್ಲರಿಗೂ ಚಾನೆಲ್ లో ఉన్న దైవ సేవకులందరికీ కూడా వందనాలు. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.